అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం భీష్మ పర్వంలో 4 భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మూడో భాగాన్ని 5వ రోజు యుద్ధంతో ముగించాం. 4వ భాగాన్ని 6వ రోజు యుద్ధంతో ప్రారంభిద్దాం. 6వ రోజు యుద్ధం ఉదయం యుధిష్ఠిర మహారాజు పాండవ సైన్యమును మకర వ్యూహంలో అమర్చవలసినదిగా దృష్టద్యుమ్నుని ఆజ్ఞాపించాడు. భీష్ముడు బకవ్యూహంలోకి తన సైన్యమును మార్చి ఎదుర్కొనెను. ఆ రోజు ఆరంభంలో భీముడు మరియు అర్జునుడు కౌరవ సేనలో నరమేధమును కొనసాగించారు. తరువాత ధృతరాష్ట్రుడు ఇలా పలికెను: సంజయ, భీష్ముడు మరియు ద్రోణుని వంటి గొప్ప సైన్యాధ్యక్షుల రక్షణలోని మన యోధులు ఇలా పదే పదే పరాజితులగుట కేవలం విధి నిర్దేశమే కావచ్చు. అదే విధముగా విదురుడు, నేను మరియు అనేక మంది ఇతరులు అందించిన అత్యుత్తమ సలహాను దుర్యోధనుడు ఎన్నడూ వినిపించుకోకపోవుట కూడా సృష్టికర్త సంకల్పమై ఉండవలెను. సంజయుడు ఇలా బదులిచ్చెను: ఓ రాజా, ఈ విపత్తు కేవలం నీ తప్పిదము చేత మాత్రమే ఏర్పడెను. పాండవులతో శత్రుత్వము చేత ఏర్పడే ప్రమాదమును నీ మూర్ఖపుత్రుడు గ్రహింపలేకపోయెను. ఏమైనను నీవు రాబోవు ప్రమాదకర పరిస్థితుల అవగాహనను కలిగి ఉన్నప్పటికీ దుర్యోధనుని పాపపు ఆలోచనలనన్నింటినీ నీవు క్షమించితివి. ఆ రోజు ఉదయం కౌరవ సైనికులు కౌరవ శ్రేణుల నడుమ తిరుగాడుతూ భీముడు ధృతరాష్ట్రపుత్రులు ఉన్నట్టే ప్రదేశమును చేరుకొనెను. ధార్తరాష్ట్రులు ప్రతీకారవాంఛతో వెంటనే అతడిని చుట్టుముట్టారు. వారికి మద్దతుగా వేలాది రధిక యోధులు ఉండిరి. భీముడు తన గదను తీసుకుని శత్రువులతో పోరాడుట కొరకు రథము నుండి క్రిందకు దూకెను. అయితే దృష్టద్యుమ్నుడు భీముడు ఒంటరిగా కౌరవ సైన్యంలో చొరబడుటను చూచెను. అతడు ద్రోణునితో పోరాటమును నిలిపి భీమునికి మద్దతుగా వచ్చెను. దృష్టద్యుమ్నుడు భీముని రథము ఖాళీగా ఉండుటతో భీముడు సంహరింపబడెను అని భావించి క్షణకాలము దుఃఖములో మునిగిపోయిను. కన్నీటితో గద్గదమైన స్వరముతో దృష్టద్యుమ్నుడు భీముని రథసారథి విశోకుని ప్రశ్నింపగా భీముడు రథము దిగి పాదచారి అయి యుద్ధము చేయదలచనని తెలిపెను. దృష్టద్యుమ్నుడు అదే మార్గములో వెడుతూ భీముని గదకు బలి అయిన అసంఖ్యాక యోనుగులు చచ్చబడుటను చూచెను. త్వరలోనే శత్రుయోధులను హతమార్చుటలో నెలకొనినట్టి భీముని దృష్టద్యుమ్నుడు చూచెను. వాయుపుత్రుడు ధార్తరాష్ట్రులచే చుట్టుముట్టబడి ఉండుట మరియు వారి ఆయుధాలతో మిక్కిలి బాధింపబడుటను చూచిన దృష్టద్యుమ్నుడు వెంటనే వెళ్లి అతడిని తన రథమునకెక్కించుకొనెను. భీముని శరీరములో గుచ్చుకుని ఉన్నట్టి బాణాలను పెరిగివేసి పిమ్మట అతడిని గాఢముగా ఆలింగనము చేసుకొనెను. భీముడు మరియు దృష్టద్యుమ్నుడు ఒకే రథములో ఉండుటను చూచిన దుర్యోధనుడు ఊకుమ్మడిగా దాడి చేయమని తన సోదరులను కోరెను. దానితో ధార్తరాష్ట్రుడు బాణప్రయోగమును ఆరంభింపగానే దృష్టద్యుమ్నుడు ఎంతగానో ఆగ్రహించెను. వారందరినీ సంహరించే ఉద్దేశముతో అతడు సమ్మోహనాస్త్రమును ప్రయోగించుటతో వారందరూ మూర్ఛుల్లి పడిపోయిరి. అది చూచిన కౌరవులకు సహాయముగా వచ్చిన యోధులందరూ భయముతో పారిపోయిరి. ధార్తరాష్ట్రుడు స్పృహలేని స్థితిలో ఉండుటను గమనించిన ద్రోణుడు వెంటనే సమ్మోహనాస్త్రమునకు విరుగుడు అయిన ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించెను. మరోవైపు భీముడు మరియు దృష్టద్యుమ్నుడు కనిపించుటలేదని యుధిష్ఠిర మహారాజు మిక్కిలి ఆందోళనతో 12 మంది రధిక యోధులను వారికి మద్దతుగా కౌరవ సేనను చీల్చుకుని వెళ్లవలసినదిగా ఆజ్ఞాపించెను. శుచిముఖి అనబడే వ్యూహమును రచింపబడిను. అభిమన్యుడు అందుకు నాయకుడవ్వగా ద్రౌపది కుమారుడు కైకేయులు, దృష్టకేతు వారితో భారీ సైన్యము బయలుదేరెను. భీముడు ఇదివరకే కౌరవ సైన్యంలో భీభత్సము సృష్టించినందున ఈ పాండవ సేన సులభముగానే కౌరవ సేనలోకి చొచ్చుకు వెళ్ళగలిగెను. ద్రోణుడు పాండవుల దాడిని నిలువరించుటకు వెళ్ళెను. దానితో భీముడు అతడిని ఎదుర్కొనుటకు కేకయరాజులలోని దృష్టద్యుమ్నుని ఒకరి రథములోకి ఎక్కించెను. దృష్టద్యుమ్నుడు ఆగ్రహముగా ద్రోణుని వైపునకు దూసుకువెళ్ళెను. దానితో ద్రోణుడు వెంటనే అతని విల్లును విరిచెను. దృష్టద్యుమ్నుడు మరొక విల్లును అందుకొనెను. ఏమైనను అతడు బాణాలను సంధించుటను ఆరంభింపగానే ద్రోణుడు ఆ విల్లును విరిచి అతని 4 అశ్వాలను వధించెను. దానితో దృష్టద్యుమ్నుడు వెంటనే రథము దిగి అభిమన్యుని రథమును అధిరోహించెను. అలా తన ప్రత్యర్థిని జయించిన ద్రోణుడు వారి అధిపతుల సమక్షంలోనే ఇతర పాండవ సేనను ఎదుర్కొనుటకు వెళ్ళెను. ఇంతలో ధార్తరాష్ట్రులు తిరిగి స్పృహలోకి వచ్చి మరోసారి భీమునిపై దాడి చేసిరి. యుధిష్ఠిర మహారాజు పంపిన 12 మంది రధిక యోధులు భీమునికి సహాయముగా వచ్చిరి. దానితో ధార్తరాష్ట్రులు అప్రమత్తులై యుద్ధము విడిచి పారిపోయారు.
ధార్తరాష్ట్రుడు తప్పించుకుని వెళ్ళుటను పాండవవీరులు సహింపలేక వారిని ఆగ్రహముతో వెంబడింపసాగిరి. దుర్యోధనుడు రణరంగములో ప్రవేశించి తన సోదరులను రక్షింపచూచెను. దానితో అక్కడ ఘోర యుద్ధమే జరిగెను. వేలాదిగా వేలాదిగా తెగిన అవయవాలు శవాలతో యుద్ధభూమి నిండిపోయెను. అప్పుడే సూర్యుడు అస్తమించసాగెను. ఆకాశము ఎర్రబడి ఉండెను. దుర్యోధనుడు భీముని వైపునకు చొచ్చుకుపోయెను. తన బద్ధశత్రువును చూచిన వాయునందనుడు ఇలా సవాలు విసిరెను. నీచుడా, దౌర్భాగ్యుడా, నేను ఎంతో కాలముగా ఎదురు చూస్తున్నట్టు సమయము చివరకు ఈ రోజు వచ్చెను. కుంతీదేవి మరియు ద్రౌపది దుఃఖాలను తుడిచిపెట్టుటకు మరియు నీవు మాకు చేసిన అన్ని అవమానాలకు సమాధానమిచ్చు అవకాశము ఈనాడు కలిగెను. ఈరోజు నీవు ఈ యుద్ధము నుండి పారిపోకున్నచో నీ ప్రాణాలను కోల్పోవక తప్పదు. భీముడు తన విల్లును ఉపయోగించి ఈ రోజు నీవు ఈ యుద్ధము నుండి పారిపోకున్నచో నీ ప్రాణాలను కోల్పోవక తప్పదు. భీముడు తన విల్లును ఉపయోగించి అసంఖ్యాకముగా బాణాలను ప్రయోగించి దుర్యోధనుని విల్లును విరిచి అతని గుర్రాలు మరియు సారథిని వధించెను. అంతేకాకుండా అతని ఛత్రాన్ని మరియు రాజచిహ్నమును తుంచివేసెను. ఈ అద్భుత కార్యమును సాధించిన పిమ్మట భీముడు సంతోషముతో బిగ్గరగా నవ్వెను. కౌరవ యోధులు మహారాజు ఏనుగు చిహ్నం భూతలంపై పడి ఉండుటను గమనించి నిశ్చేష్టులైరి. భీముడు దుర్యోధనుడిపై మరికొన్ని బాణాలను ప్రయోగింపదలచెను. కాని కృపాచార్యుడు వచ్చి కౌరవరాజును తీసుకువెళ్ళెను. కౌరవరాజు తీవ్రముగా గాయపడుటతో అతడిని తన రథము యొక్క అడుగు భాగమున పడుకోబెట్టెను. జయద్రథుడు తన వివిధ విభాగాలతో కూడిన వేలాది యోధులను భీముని చుట్టుముట్టవలసినదిగా ఆజ్ఞాపించెను. ద్రౌపది కుమారుడు మరియు అభిమన్యుడు ధార్తరాష్ట్రుడితో తమ పోరును కొనసాగిస్తుండిరి. యుద్ధము తీవ్రతరమైనది. సూర్యుడు అస్తమిస్తుండగా భీష్ముడు పాండవ సైన్యమును నిర్మూలింపనారంభించెను. శత్రువు పారిపోతున్నందున ఆకాశములో అంధకారము క్రమ్ముకునినందున భీష్ముడు ఆ రోజు పోరు విరమించవలసినదిగా సైన్యమును ఆజ్ఞాపించెను. పాండవులు కూడా దానిని అనుసరించారు. తరువాత తన శిబిరములో యుధిష్ఠిర మహారాజు, భీముడు మరియు దృష్టద్యుమ్నుడు స్వస్థతతో జీవించి ఉండుటతో గొప్ప ఉపశమనముతో వారి తలలను ఆఘ్రాణించెను. అంతటితో 6వ రోజు యుద్ధము ముగిసింది. అయితే ఏడవ రోజు యుద్ధంలో ఉదయం కౌరవ సైన్యమును అమర్చుతున్నట్టే భీష్ముని దుర్యోధనుడు సమీపించి తన వేదనను ఇలా వ్యక్తపరచెను. పితామహ, నిన్న పాండవులు మన సైన్యములోకి చొచ్చుకుని వచ్చి భారీ నష్టమును కలుగజేసిరి. నిజమునకు నాకు ఇంకనూ గాయాలు గొప్ప బాధను కలిగిస్తుండెను. ఏమైనను పాండవ యోధులు మన సైన్యమును నిరాటంకముగా నష్టపరుస్తున్నను నీవు మరియు ద్రోణుడు ప్రేక్షకులుగా నిలుచుండుట నన్ను మరింత అధికముగా బాధిస్తుండెను. భీష్మ, నా కొరకు పాండవులను ఓడింపమని వేడుకుంటుంటిని. వ్యక్తిగత మనోభావాలకు గురికాకుండా శత్రువును నిర్మూలించుటయే నీ పవిత్రమైన విధిగా నీవు గుర్తుంచుకోవలను. అప్పుడు భీష్ముడు నిరుత్సాహముగా నవ్వుతూ ఇలా బదులిచ్చెను. ఓ రాజా, నేను నా శక్త్యానుసారము పాండవ యోధులతో తప్పక యుద్ధము చేసెదను. ఏమైనను అట్టి విశిష్టమైన అనేక మంది వీరులను జయించుట సాధ్యపడదని నీవు గ్రహింపవలను. ఏమైనను నా ప్రాణాలను లెక్క చేయకుండా పాండవ సైన్యములోకి చొచ్చుకు వెళ్లి యుద్ధము చేసి వారిని జయించుటయో లేక అట్టి ప్రయత్నములో మరణించుటయో చేసెదనని ఇప్పుడు నీకు హామీ ఇస్తుంటిని. అందుకు దుర్యోధనుడు వీరోచితమైన ఆ పలుకులను విని ఎంతగానో హర్షించెను. అప్పుడు భీష్ముడు ఇలా పలికెను. ఓ రాజా, నీ కొరకు ప్రాణాలను అర్పించు అనేక మంది యోధుల మద్దతు నీకు ఉన్నప్పటికీ, ఆ యోధులు దేవతల సమూహమును కూడా జయింపగల సమర్థతను కలిగి ఉన్నప్పటికీ, శ్రీకృష్ణ భగవానుని రక్షణలోని పాండవులు ఎన్నటికీ పరాజితులు కాలేరు. ఈ సత్యమును నేను ఖచ్చితముగా ఎరిగినప్పటికీ హృదయపూర్వకముగా పోరాడదనని నీకు హామీ ఇస్తుంటిని. భీష్ముడు దుర్యోధనుడికి దివ్య ఔషధిని ఇచ్చెను. దానిని అలదుకొనిన దుర్యోధనుని బాధ తొలగి గాయాలు నయమయ్యెను. అతని శరీరము పూర్తిగా స్వస్థత పొందెను. భీష్ముడు అప్పుడు కౌరవ సైన్యమును మండల వ్యూహములో అమర్చెను. దానితో యుధిష్ఠిర మహారాజు తన సైన్యమును వజ్ర వ్యూహములో అమర్చెను. ఆరంభము నుండే సుశర్మ మరియు త్రిగర్తులు తమ శత్రువు అయిన అర్జునుడిపై భారీ దాడి చేసిరి. అర్జునుడు ఇంద్రాస్త్రమును ప్రయోగింపగా అది త్రిగర్తల సైన్యమంతటిని చిన్నాభిన్నము చేసెను. అది చూచిన భీష్ముడు కుంతీపుత్రుని వైపునకు దూసుకు వెళ్ళెను. దుర్యోధనుడు సుశర్మను సమీపించి ఇలా పలికెను. ఓ రాజా, భీష్ముడు ఈ రోజు అర్జునుడితో భయంకరముగా పోరాడుదునని హామీ ఇచ్చెను. కనుక నీవు మరియు త్రిగర్తులు
మీ శక్త్యానుసారము అతనికి తప్పక సహాయమును అందింపగలరు. మరోవైపు విరాటుడు ద్రోణునితో పోరాడుతూ తన బాణాలతో ద్రోణుని తీవ్రముగా బాధపెట్టెను. ఆగ్రహించిన ద్రోణుడు విరాటుని గుర్రాలను మరియు సారథిని వధించి ప్రతీకారం తీర్చుకొనెను. మత్స్యరాజు రథము దిగి తన పుత్రుడు శంకుని రథమెక్కెను. వారిరువురు ద్రోణునితో యుద్ధము కొనసాగించిరి. ఆచార్య దేవుడు వెంటనే ఒక బలమైన బాణమును శంకుని ఎదపై నాటగా అతడు యుద్ధభూమిలో మరణించెను. విరాటుడు ద్రోణుడు గొప్ప శక్తివంతుడని భావిస్తూ భయముతో పారిపోయెను. అశ్వత్థామ శిఖండితో తలపడి అతడిని యుద్ధభూమి నుండి తరిమివేసెను. సాత్యకి అలంబసుడు అనే రాక్షసునితో పోరాడెను. అతడు ఐంద్రాస్త్రమును ప్రయోగించి రాక్షసుడు పారిపోవునట్లుగా చేసెను. దృష్టద్యుమ్నుడు దుర్యోధనుని విల్లు విరిచి అతని గుర్రాలను వధించెను. దృష్టద్యుమ్నుడు పైకెత్తిన కత్తితో కౌరవ శ్రేణులలో ఒక గొప్ప హింసనే సృష్టించెను. అతిరథుడైన కృతవర్మ భీమునితో యుద్ధము చేసెను. కాని వాయుపుత్రుడు త్వరలోనే అతని సారథిని మరియు గుర్రాలను వధించి అతని రాజచిహ్నమును కూడా విరిచివేసెను. భీముడు కృతవర్మ శరీరమును తన బాణాలతో గాయపరచ పూనుకొనగా యదువీరుడు ఆ అనువిందునితో పోరాడెను. అనువిందుని గుర్రాలను ఉలూపి కుమారుడు వధింపగా అతడు విందుని రథమెక్కెను. సోదరులు ఇరువురు పోరు కొనసాగించిరి. కాని ఇరావతుడు వారి సారథిని సంహరింపగా సారథిలేని గుర్రాలు అవంతిరాజును యుద్ధభూమి నుండి దూరముగా తీసుకుపోయెను. భగదత్తుడు తన భారీ ఏనుగును అధిరోహించి మిక్కిలి భయంకరముగా అగుపించెను. నిజమునకు అతడు సమీపిస్తున్న దృశ్యమే పాండవ సైనికులను అన్ని దిక్కులకు పారిపోవునట్లుగా చేసెను. ఘటోత్కచుడు ముందుకు వచ్చి భగదత్తుని సమీపించెను. అది చూచిన పాండవ సేనలు తిరిగి సంసిద్ధమయ్యెను. కాని కొంత సమయం యుద్ధము సలిపిన పిమ్మట భగదత్తుడు ఘటోత్కచుని అశ్వాలను వధించెను. భీమకుమారుడు అతనిపైకి ఒక భయంకరమైన ఈటను విసిరెను. కాని భగదత్తుడు దానిని సులభముగా విరిచివేయుటతో ఘటోత్కచుడు ప్రాణభయముతో యుద్ధము విరమించెను. కొంతసేపు శరవృష్టిని కొనసాగించిన పిమ్మట శల్యుడు నకులుని అశ్వాలను వధించెను. నకులుడు సహదేవుని రథమెక్కెను. మాద్రి సంతానమైన కవలలు ఇరువురు కలిసి పోరాటను కొనసాగించిరి. శల్యుని వైపునకు దూసుకు వెళ్లుతూ సహదేవుడు అతనిపై బలమైన బాణమును ప్రయోగింపగా అతడు మూర్ఛిల్లి తన రథములోని ఆసనముపై కూలబడినట్లుగా చేసెను. విపరీతమైన బాధతో శల్యుడు స్పృహ కోల్పోతుండుట గమనించిన సారథి అతడిని వెంటనే యుద్ధరంగము నుండి దూరముగా తీసుకువెళ్ళెను. అట్లు తమ మేనమామను జయించిన కవలలు సింహగర్జన చేస్తూ విజయోత్సాహముతో తమ శంఖాలను పూరించిరి. మధ్యాహ్నము యుధిష్ఠిర మహారాజు శృతాయుసునితో తీవ్ర పోరు సలుపుతూ అతని రాజచిహ్నమును పడగొట్టగలిగెను. దానితో శృతాయుసుడు మరింత హింసాత్మకముగా బాణప్రయోగము చేస్తూ యుధిష్ఠిరునిపై దాడి చేసెను. దానితో పాండవరాజు ఆగ్రహోదగ్రుడయ్యెను. అతడు సమస్త విశ్వమును నశింపజేయునేమోనని భయపడిన దేవతలు కూడా స్వర్గములో కంపింపసాగిరి. దేవతలు మరియు ఋషులు విశ్వశాంతి కొరకు ప్రార్థింపగా యుధిష్ఠిర మహారాజు తన ఆగ్రహమును నిగ్రహించుకొనెను. తరువాత అతడు శృతాయుసుని వింటినారిని త్రుంచి అతని ఎదపై బాణమును నాటెను. శృతాయుసుడు క్షణకాలం భ్రాంతికి గురయ్యెను. దానిని అవకాశముగా తీసుకుని యుధిష్ఠిరుడు వెంటనే అతని అశ్వాలను మరియు సారథిని వధించెను. భయముతో శృతాయుసుడు యుద్ధరంగము నుండి పారిపోయెను. అతని రక్షణ కొరకే నియమింపబడిన కౌరవ సైన్యము అతనిని అనుసరించెను. ఏమైనను వారిలో అనేక మందిని యుధిష్ఠిరుడు సంహరించెను. భీకర పోరాటమును చేస్తూ కృపాచార్యుడు చేకితానుని విల్లు విరిచి అతని అశ్వాలను మరియు సారథిని వధించెను. కృపాచార్యుడు కూడా తన రథము నుండి క్రిందకు దూకెను. అతడు శరవృష్టిని కురిపిస్తుండగా చేకితానుడు ప్రత్యర్థిని వధింపగదలచి గదను విసిరెను. ఏమైనను కృపుడు మిక్కిలి నైపుణ్యముతో వేలాది బాణాలను ప్రయోగించి దాని గతిని నిరోధించెను. తన ప్రయత్నము విఫలమగుటతో చేకితానుడు కత్తి దూసెను. చేకితానుడు అనాలోచితముగా కృపాచార్యుని వైపునకు దూసుకొస్తుండగా కృపాచార్యుడు తన విల్లును విడిచి కత్తితో ప్రత్యర్థి వైపునకు పరిగెత్తెను. వారిరువురు కలిసినప్పుడు ఒకరినొకరు కత్తులతో ప్రహారము చేసుకునేది. ఆ కత్తి దెబ్బల కారణముగాను అలసట చేత వారిరువురు స్పృహ తప్పి నేలబడిపోయిరి. కర్కసుడు వెంటనే వచ్చి చేకితానుని తీసుకువెళ్లగా శకుని కృపుని తన రథముపై దూరముగా తీసుకువెళ్ళెను. ధృతరాష్ట్రుని ముగ్గురు కుమారులు అభిమన్యుని వైపునకు దూసుకువెళ్లగా త్వరలో సుభద్ర తనయుడు వారిని రథహీనులను చేసెను. కాని భీముని ప్రతిజ్ఞను మనసులో తలుచుకుని అభిమన్యుడు వారిని సంహరింపలేదు. భీష్ముడు ధార్తరాష్ట్రులకు సహాయముగా వచ్చుటతో అర్జునుడు అభిమన్యుడు ఉన్న చోటుకు తన రథమును తోలమని శ్రీకృష్ణ కుమారుని కోరెను. సుశ్రమణుడు మరియు త్రికట్టులు భీష్ముని రక్షణ కొరకు వెళ్ళిరి. అర్జునుడు వారిని వెంటనే సంహరింపసాగెను. అనేక మంది త్రికట్ట రథయోధులను సంహరిస్తూ భీష్ముని వైపునకు కొనసాగెను. దానితో ఇతర పాండవులందరూ అర్జునునికి మద్దతుగా వెళ్ళిరి.
సోదరులు 5గురు కలిసి భీష్మునిపై దాడి చేయగా కౌరవ యోధులు వారిపై శరవృష్టిని కురిపించిరి. భీష్ముడు శిఖండి విల్లును విరుచుటతో అతడు భయముతో పారిపోసాగెను. అది చూచిన యుధిష్ఠిర మహారాజు అతనిని మందలిస్తూ ఇలా పలికెను: ఓ యువరాజా, భీష్ముని సంహరించదనని నీవు చేసిన ప్రతిజ్ఞను మరచితివా? నీ శత్రువు నుండి పారిపోతూ పిరికి పందక వలె ఎందుకు ప్రవర్తిస్తుంటివి? అర్జునుడు పితామహునిపై దాడికి వస్తుండెను. దానితో నీవు అతని రక్షణను పొందగలవు. చివరకు శిఖండి ధైర్యముగా భీష్ముని వధింపనిశ్చయించుకుని తిరిగి యుద్ధభూమిలోకి ప్రవేశించెను. భీష్ముడు యుధిష్ఠిరుని విల్లును విరిచి అతని రాజచిహ్నమును పడగొట్టెను. తన అగ్రజుడు భయముతో నిండి ఉండుటను గమనించిన భీముడు విల్లును విడిచి తన బలమైన గదను అందుకొనెను. రథము నుండి దిగి అతడు దగ్గరలోని జయద్రథుని పైకి దూసుకు వెళ్ళెను. సింధురాజు తన వైపుకు పురోగమిస్తున్నట్టు భీముని పైకి అనేక బాణాలను ప్రయోగించిన చలించని వాయునందనుడు అతని రథమును సమీపించి అతని అశ్వాలను వధించెను. ధృతరాష్ట్రుని కుమారుడు చిత్రసేనుడు తన రథంపై భీముని వైపునకు దూసుకు వెళ్ళగా భీముడు తన గదను ఎత్తి భయంకరముగా త్రిప్పుతూ బిగ్గరగా రంకెవేస్తూ అతని వైపునకు పరిగెత్తెను. భీముని భయంకర రూపమును తిలకించిన కౌరవ సైనికులు భయముతో పరిగెత్తసాగిరి. భీముడు తన గదను విసరగా చిత్రసేనుడు రథంపై నుండి దూకి తప్పించుకోగలిగినను అతని రథము, అశ్వాలు మరియు సారథి ఆ దెబ్బకు నుజ్జునుజ్జయ్యెను. వికర్ణుడు వెంటనే తన సోదరుని దూరముగా సురక్షిత స్థానమునకు రథములో తీసుకువెళ్ళెను. భీష్ముడు అప్పుడు యుధిష్ఠిరుని వైపునకు దూసుకు వెళ్ళెను. అది చూచిన పాండవ యోధులు తమ రాజు మృత్యుకోరలలో చిక్కుకొనిరని భావించిరి. యుధిష్ఠిర మహారాజు మరియు అతని రథచక్రాలను రక్షిస్తున్నట్టి నకుల సహదేవులు చక్కగా లక్ష్యమును గురిచూచి బాణాలను భీష్మునిపై ప్రయోగించిరి. ఏమైనను భీష్ముడు యుధిష్ఠిరుని రథాశ్వాలను వధించెను. దానితో యుధిష్ఠిరుడు నకులుని రథమును అధిరోహించెను. భీష్ముడు ఇంకను తన శరవృష్టిని కొనసాగిస్తుండగా పాండవ సైన్యములు భీష్మునిపై ఊకుమ్మడిగా దాడి చేయమని యుధిష్ఠిరుడు ఆజ్ఞాపించెను. అందుకు ఫలితముగా భీష్ముడు దూసుకొస్తున్న శత్రువుడు మారణహోమము సృష్టించెను. పిమ్మట శిఖండి తనతో యుద్ధము చేయమని భీష్మునికి సవాలు విసరసాగెను. కాని శిఖండి గతములో స్త్రీ అని గుర్తు చేసుకున్న భీష్ముడు జాగ్రత్తగా అతడిని నివారించెను. చివరకు సూర్యాస్తమయం ఆసన్నమయ్యను. దానితో ఇరు సైన్యాలు ఆ రోజుకు యుద్ధము నిలిపి తమ తమ శిబిరాలను తిరిగి చేరుకొనెను. సాయంత్రం యోధులు కొంత సమయం వాద్య సంగీతం ఆనందిస్తూ సేద తీరిరి. ఆ విధముగా వారు యుద్ధ బాధలను, గాయాలను మరచిపోతుండిరి. అయితే 8వ రోజు యుద్ధం ఏం జరిగిందో కూడా చూద్దాం. 8వ రోజు ఉదయం ఇరు సైన్యాలు ఒకరి వైపు మరొకరు దూసుకెళ్లగా భీష్ముడు మరియు ధార్తరాష్ట్రులు పాండవ యోధుల ఘోర మారణ హోమం సృష్టింపనారంభించిరి. భీముడు భీష్ముని ఎదురించుటకు వచ్చి కొంత సమయం పోరు సలిపి పితామహుని సారథిని సంహరింపగలిగెను. సారథి లేని అశ్వాలు పితామహుని రణరంగం నుండి దూరముగా కొనిపోయిను. భీముడు వెంటనే ధృతరాష్ట్రుని పుత్రుడు సునభుని తలను వేరు చేసెను. మరో 7గురు ధార్తరాష్ట్రులు ప్రతీకారెచ్చుతో భీముని వైపునకు ఆగ్రహముగా దూసుకు వెళ్ళగా వాయువు యొక్క వీరపుత్రుడు వారి తలలను కూడా వేరు చేసెను. ఇతర ధార్తరాష్ట్రులందరూ తమను సంహరిస్తానని భీముడు చేసిన ప్రతిజ్ఞ నెరవేరునను భయముతో పారిపోయిరి. దుర్యోధనుడు తన సోదరుల మరణమును చూచి గొప్ప వేదనకు గురయ్యెను. అతడు భీష్ముని వద్దకు వెళ్లి ఇలా ఆరోపించెను: పితామహ, మీరు ఈ యుద్ధములో ప్రేక్షకుని పాత్ర పోషిస్తున్నట్లుగా అగుపిస్తున్నది. కనుకనే నా సోదరులందరూ హతులవుతుండిరి. భీష్ముడు ఈ రకమైన అవమానమును సహిస్తూ ఇలా బదులిచ్చెను: ఓ రాజా, విదురుడు, ద్రోణుడు, గాంధారి, నాతో కలిపి అనేక మంది ఇతరులు నీకు చేసిన హెచ్చరికలను ఒక్కసారి స్మరించము. ఇలా జరుగుతుందని ఆ రోజే నేను నీతో చెప్పుట జరిగెను. పాండవులు అజేయులు, అందుచేత నేను మరియు ద్రోణుడు ఈ యుద్ధములో మా ప్రాణాలను అర్పింపక తప్పదు. నీవు కూడా పాండవులతో మనస్ఫూర్తిగా యుద్ధము చేసి మిగిలిన మా అందరితో పాటు స్వర్గము చేరుకునము. మధ్యాహ్నం భీష్మునిపై దాడి చేయవలసినదిగా పాండవ యోధులందరినీ యుధిష్ఠిర మహారాజు ఆజ్ఞాపించెను. దానితో ఒక భీకర పోరు కలిగెను. దృష్టద్యుమ్నుడు, సాత్యకి, శిఖండి, విరాటుడు, ద్రౌపదుడు మరియు అనేక మంది ఇతరులు పితామహునిపై దాడి చేసిరి. అర్జునుడు మరియు ద్రౌపది కుమారుడు దుర్యోధనుడితో పోరాడిరి. భీముడు, ఘటోత్కచుడు మరియు అభిమన్యుడు మిగతా ఇతర కౌరవ యోధులతో సహా యుద్ధము చేసిరి. తీవ్ర పోరు పిమ్మట ఈ 3 పోరాటాలలో ఇరు పక్షాలకు భారీ నష్టం వాటిల్లెను. శకుని అనుచరులు 6గురు భారీ సైన్యముతో పాండవ శ్రేణులలోకి చొచ్చుకు వెళ్ళిరి. ఇరావతుడు మరియు అతని తాలూకు యోధులు వారిని నివారించుటకు పూనుకొనిరి. ఇరావతుడు నాగుల రాజైన ఇరావతుని కూతురు ఉలూపి కుమారుడు. గరుడు ఆమె భర్తను మృంగివేసినందున ఉలూపి విధవ అయ్యెను. సంతానహీనురాలొకటి చేత
నిరాశ చెందిన ఆమెను అర్జునుడిని సమీపించవలసినదిగా ఆమె తండ్రి సూచించెను. కామవాంఛ ప్రభావముతో వచ్చిన ఉలూపిని అర్జునుడు అంగీకరించెను. వారి కలయికతో ఇరావతుడు జన్మించెను. ఇరావతుని దుష్టమేనమామ తక్షకుడు అర్జునుడిని ద్వేషించేవాడు కనుక యువరాజైన ఇరావతునికి నాగుల వారసులకు లభించే ఎట్టి అధికారాలను దక్కకుండా చేసెను. అందుచేత ఉలూపి వెలివేయబడిన దానికి వలెనే తానే తన కుమారుని పెంచి పెద్దవాడిని చేయవలసి వచ్చెను. తన తండ్రి ఇంద్రలోకములో నివసిస్తుండడని తెలుసుకున్న ఇరావతుడు అతడిని చూడవలెనని అక్కడకు వెళ్ళెను. అర్జునుని ఎదుట చేతులు జోడించి నిలబడి తనను పరిచయం చేసుకొనెను. అతడు తన పుత్రుడని తెలుసుకొనిన పాండవ వీరుడు సంతోషముగా ఇరావతుని ఆలింగనము చేసుకొనెను. అతడిని అర్జునుడు తమ రాజ్యమును తిరిగి స్వాధించుటకు జరగబోయే యుద్ధమునకు తోడ్పడవలసినదిగా అర్జునుడు కోరెను. ఇరావతుడు అందుకు వెంటనే అంగీకరించి నాగలోకమునకు తిరిగి మరలిపోయెను. ఇరావతుని సైనికులు శత్రువుల నరమేధమును ఆరంభించిరి. శకుని సోదరులు గుర్రాలపై ఇరావతిని చుట్టుముట్టిరి. వారు తమ ఈటెలతో ఐరావతిని తీవ్రముగా బాధించిరి. ఇరావతుడు తన గాయాల బాధన సహిస్తూనే వారిపై శరవృష్టిని కురిపించి వారు దాదాపు స్పృహ కోల్పోనట్లుగా చేసెను. దీనిని అవకాశముగా తీసుకోదలచిన ఇరావతుడు వెంటనే కత్తి దూసి రథము నుండి క్రిందకు దూకి వారిని నరకబోయెను. అదివరకే స్వస్థులై ఉన్నట్టి శకుని సోదరుడు ఇరావతిని బంధింపదలచి అతడిని చుట్టుముట్టిరి. ఏమైనను ఇరావతుడు తన కత్తిని ఉగ్రముగా జులిపిస్తూ అనేక మంది శరీర అవయవాలను ఖండించెను. శకుని 6గురులోని 5గురు సోదరుడు మరణించి రణభూమిలో పడిపోయిరి. అది చూచిన దుర్యోధనుడు ఇరావతునిపై దాడి చేయమని అలంబసుని ఆజ్ఞాపించెను. అలంబసుడు మొదట తన మాయను ప్రయోగించి 2,000 మంది భయంకరమైన రాక్షసులను సృష్టించెను. వారు వేగవంతమైన అశ్వాలను అధిరోహించి శత్రువుపై దాడి చేసిరి. ఇరావతుని సైనికులు వెంటనే రాక్షసులందరినీ హతమార్చిరి. అప్పుడు అలంబసుడు స్వయముగా అర్జునుని పుత్రునితో తలపడెను. ఇరావతుడు అలంబసుని వింటిని విరిచివేసెను. తనను తాను రక్షించుకున్నట్టుకు అలంబసుడు ఆకాశంలోకి ఎగిరెను. కామరూపధారి అయిన ఇరావతుడు కూడా గాలిలోకి ఎగిరి అలంబసుని అవయవాలను ఖండింపసాగెను. తన మాయచే అలంబసుడు తెగిన అవయవాలను తిరిగి మొలిపించుకొనెను. ఏమైనను ఇరావతుడు చెవులు దద్దరిల్లేలా గర్జిస్తూ గొడ్డలితో అలంబసుని ఖండించుటకు కొనసాగించెను. రాక్షసుని దేహము నుండి రక్తం విపరీతముగా ప్రవహించెను. ఆగ్రహముతో వెర్రివాడైన అలంబసుడు మరింత అధిక భారీ రూపమును ధరించెను. దానితో ఇరావతుని తల్లి తన బంధువులైన ఇతర భారీ నాగులతో వచ్చి రాక్షసుని శరీరమంతటా చుట్టుకొనెను. ఆ సమయంలో అలంబసుడు గరుడుని రూపము ధరించి ఆ నాగులన్నింటినీ వెంటనే మృంగసాగెను. అది చూస్తూ ఇరావతుడు క్షణకాలం విస్మయముకు గురయ్యెను. దీనిని అదునుగా తీసుకుని అలంబసుడు వెంటనే ముందుకు కదిలి కత్తితో ఇరావతుని తలను ఖండించెను. ఇరావతుడు మరణించుటను చూచిన ఘటోత్కచుడు భయంకరముగా గర్జించెను. కౌరవ యోధుల భయముతో కంపిస్తూ అన్ని దిక్కులకు పరుగులు తీయసాగిరి. ఘటోత్కచుడు ఒక భయంకర రూపమును ధరించి అనేక మంది ఇతర రాక్షసులతో కలిసి పారిపోతున్న సైన్యంపై దాడి చేసెను. తన సైన్యం నిర్మూలింపబడుతున్న వైనమును గమనించి దుర్యోధనుడు 10,000 ఏనుగులతో ఘటోత్కచుని ఎదురించుటకు వచ్చెను. ఆగ్రహించిన రాక్షసమూక వెంటనే ఆ గజములన్నింటినీ నశింపజేసెను. అప్పుడు దుర్యోధనుడు ప్రతీకార వాంఛతో ఉగ్రముగా శత్రువు వైపునకు దూసుకు వెళ్ళెను. కౌరవరాజు పెద్ద ఎత్తున రాక్షసులను వధించుటతో ఘటోత్కచుడు మరింత అధికముగా ఆగ్రహించెను. తన విల్లును ప్రయోగిస్తూ భీముని పుత్రుడు దుర్యోధనునిపై ప్రతీకారము తీర్చుకుందునని ప్రతిజ్ఞ చేసెను. ఘటోత్కచుడు అనేక బాణాలను దుర్యోధనునిపైకి గుప్పించెను. కానీ వాటిని సహిస్తూనే కౌరవరాజు ఘటోత్కచునిపై కూడా శరవృష్టిని కురిపించెను. ఘటోత్కచుడు దుర్యోధనుని సంహరించదలచి ఒక బలమైన బల్లెమును అందుకొనెను. భగదత్తుడు రాబోతున్న ఆపదను ఊహించి వెంటనే తన భారీ ఏనుగును కౌరవరాజు రథము ఎదుట నిలిపెను. దుర్యోధనుడు తనకు అగుపించకపోవటతో ఘటోత్కచుడు క్రోధముతో వెర్రెక్కిపోయెను. ఏమైనను అతడు ఆ బల్యమును ఆ భారీ ఏనుగుపైకి విసిరెను. భగదత్తుడు సురక్షితముగా నేలపైకి దూకెను. అతడి ఏనుగు మరణించెను. కౌరవ సైనికులందరూ భయపడి యుద్ధరంగము నుండి పారిపోయిరి. ఘటోత్కచుని భీకర గర్జనలను వినిన భీష్ముడు అతడు దుర్యోధనుడితో పోరాడుతుండెనని గ్రహించెను. అతడు వెంటనే వేలాది మంది రధిక యోధులను గౌరవరాజుకు సహాయముగా వెళ్ళమని ఆజ్ఞాపించెను. దానితో ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, జయద్రథుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు మరియు శల్యుడు భయంకరముగా దాడి చేసిరి. ఏమైనను ఘటోత్కచుడు స్థిరముగా నిలబడి ఉండెను. ఆ విధముగా రాక్షసులకు మరియు కౌరవులకు నడుమ తీవ్ర పోరు జరిగెను. ఆగ్రహించిన ఘటోత్కచుడు ద్రోణుని విల్లును విరిచెను. సోమదత్తుని రాజచిహ్నమును కూలద్రోసి యోధులందరినీ తన బాణాలతో బాధించెను. చివరకు కౌరవ వీరులందరూ బాధలకు తాళలేక వెనుదిరుగుగా ఘటోత్కచుడు మరోసారి దుర్యోధనునిపై దాడి చేసెను. అనేక మంది కౌరవ యోధులు ధైర్యముగా భీముని కుమారుని ముట్టడించి శరవృష్టిని కురిపించసాగిరి. అందుకు స్పందిస్తూ ఘటోత్కచుడు గాలిలో పైకెగిరి పదే గట్టిగా అరవసాగెను. భయంకరమైన ఆ అరుపులను వినిన యుధిష్ఠిర మహారాజు విషయమును అర్థము చేసుకుని ఘటోత్కచునికి రక్షణగా భీముని పంపెను.
భీముడు అతని వెంట ద్రౌపది కుమారుడు మరియు అభిమన్యుడు వచ్చుటను చూచి భయముతో అనేక మంది పోరిపోసాగిరి. ఏమైనను ఇరుపక్షాల రధిక యోధుల నడుమ ఘోర పోరు సాగిను. పాండవ వీరులు వెంటనే పైచేయి సాధించి కౌరవులు వెనక్కు తగ్గేట్లుగా చేసిరి. తన సైన్యము ఓడిపోవుటను చూచిన దుర్యోధనుడు ఆగ్రహముతో వెంటనే భీమునిపై శరవృష్టిని కురిపించసాగెను. నిజమునకు దుర్యోధనుడు భీముని విల్లును విరుచుటయే కాకుండా తన బాణములతో అతని ఎదను తీవ్రముగా గాయపరచెను. భీముడు తీవ్రమైన బాధతో తన ధ్వజము యొక్క స్తంభమును ఆసరాగా తీసుకుని నిలుచుండిపోయెను. ఘటోత్కచుడు మరియు అభిమన్యుడు దుర్యోధనుడు ఎదురించుటకు ముందుకు వెళ్ళగా ద్రోణుడు అనేక కౌరవ యోధులు దుర్యోధనుని రక్షణ కొరకు సహాయముగా పంపిరి. పాండవుల దాడిని అడ్డుకున్నట్టుగా ద్రోణుడు అసంఖ్యాకముగా శరవృష్టిని కురిపించగా గాయముల నుండి కోలుకున్న భీముడు హింసాత్మకముగా ద్రోణాచార్యునిపై దాడి చేస్తూ అతడిని రథముపై స్పృహ కోల్పోయేలా చేసెను. దానితో అశ్వత్థాముడు మరియు దుర్యోధనుడు ఆగ్రహముగా భీముని వైపునకు పరిగెత్తిరి. వారిరువురు యోధులు తమ వైపునకు వచ్చుటను చూచి భీముడు తన రక్షణ కొరకు గదను చేతపట్టుకుని రథంపై నుండి క్రిందకు దూకెను. భీముడు ఒక్కసారిగా అశ్వత్థామ మరియు దుర్యోధనుడి వైపునకు దూసుకు వెళ్ళగా ద్రోణుని సారథ్యంలోని కౌరవ యోధులందరూ భీమునిపైకి వేలాదిగా బాణాలను గుప్పించెను. భీముని సహాయం కొరకు అభిమన్యుడు మరియు ఇతర పాండవ యోధులు రాగా ఘటోత్కచుడు మరియు ఇతర రాక్షసులు అశ్వత్థామను చుట్టుముట్టిరి. అందుకు ప్రతీకారముగా అశ్వత్థామ క్రోధముతో రగిలిపోతూ అనేక సంఖ్యలో ఈ నరరూప రాక్షసులను సంహరింపసాగెను. అప్పుడు ఘటోత్కచుడు తన అసురిక మాయాజాలముతో తాత్కాలికముగా అశ్వత్థామను క్షణకాలం పాటు భ్రాంతికి గురిచేయగా అతని సైనికులందరూ భయముతో వెనుదిరిగి పారిపోసాగిరి. ఘటోత్కచుని మాయాజాలముతో కౌరవ యోధులందరూ ఖండఖండములైనట్లుగా ద్రోణ, దుర్యోధన, శల్య మరియు అశ్వత్థాముడు భయముతో పారిపోతున్నట్లుగా భ్రమ కలిగెను. కౌరవ సైన్యము ఈ భయంకరమైన మాయాజాల దృశ్యాలను చూచి భయముతో యుద్ధరంగము నుండి పారిపోయేలా చేసెను. కానీ ఇదంతయు భ్రమతో కూడుకున్నదని వాస్తవము కాదని భీష్ముడు మరియు సంజయుడు ఎంతగా హామీనిచ్చినను సైనికులు వెనుకకు మరలలేదు. దానితో వారు చేసిన ప్రయత్నములన్నీ వృధా అయ్యెను. సూర్యుడు అస్తమించుటతో కౌరవ సైన్యము పారిపోవుటను చూచిన పాండవ సైన్యము విజయోత్సాహముతో హర్షధ్వానాలు చేసిరి. అప్పుడు దుర్యోధనుడు తీవ్ర వేదనతో భీష్ముని సమీపించి నమ్రతతో ఇలా పలికెను: ఓ పితామహ, ఘటోత్కచుడు నా సైన్యమంతటిని తుదముట్టించసాగెను. దయచేసి మీరు ఎలాగైనను ఈ భీమును భయంకర పుత్రుడిని అంతమొందింపవలను. అందుకు భీష్ముడు బదులిస్తూ, దుర్యోధన, ఒక రాజు మరొక రాజుతో పోరాడుటయే ధర్మము. అందుచేత నీవు యుధిష్ఠిరునితో లేక ఇతర పాండవ రాజులను ఎదుర్కొనుము. ఘటోత్కచుని ఎదుర్కొనుటకు ఇతర యోధులను పురమాయించుము. ముందుగా భగదత్తుడిని ఈ భయంకరమైన రాక్షసుని ఎదుర్కొనుటకు పంపుము. అలా భగదత్తుడు తన సైన్యముతో పాండవులను ఎదుర్కొనుటకు ముందుకు వెళ్ళగా భీముడు, అభిమన్యుడు మరియు ఘటోత్కచుని మిగతా పాండవ యోధులందరితో కూడి అతడిని ఎదుర్కొనిరి. భీముడు భగదత్తుడిని సమీపము నుండి రక్షిస్తున్నట్టి అతని 100 సైనికులను అంతమొందింపగా ప్రాగ్జ్యోతిష్య పాలకుడైన భగదత్తుడు తన భయంకరమైన ఏనుగులు భీముని అంతమొందించుటకు ఉసిగొల్పెను. పాండవ యోధులు తమ బాణాలను వారిపై కురిపిస్తూ భగదత్తుని చుట్టుముట్టిరి. భగదత్తుడు తనపై జరుగుతున్న దాడిని సహిస్తూ తన భారీ ఏనుగుతో వేలాది పాండవ సైనికులను నలిపివేయసాగెను. దానితో ఘటోత్కచుడు ఒక భయంకరమైన బల్లెమును భగదత్తునిపైకి విసిరెను. భగదత్తుడు సులభముగా దానిని తన బాణముతో ముక్కలు చేయగా ప్రతీకారముగా ఒక ప్రకాశవంతమైన ఈటెను ఘటోత్కచునిపైకి వేగముగా విసిరెను. అప్పుడు ఘటోత్కచుడు తన అద్భుత శక్తిని ప్రదర్శిస్తూ గాలిలో పైకెగిరి ఈ ఈటెను తన చేతులతో పట్టుకుని తన మోకాలు సహాయముతో సగమునకు విరిచెను. ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టు వారందరితో పాటు దేవతలు కూడా అద్భుతాలకు గురయ్యారు. కోపోద్రిక్తుడైన భగదత్తుడు తన విల్లును చేతబూని తనను ఎదుర్కొంటున్నట్టి పాండవ నాయకులను బాణాలతో బాధిస్తూ భీముని అశ్వాలను అంతమొందించెను మరియు రాజచిహ్నమును కూడా ధ్వంసము చేసెను. అతని రథసారథి విశోకుడిని తీవ్రముగా గాయపరిచి రథము నుండి నేల కొరుగునట్లుగా చేసెను. రథసారథి లేని భీముడు తన రథంపై నుండి నేల దూకి కౌరవ యోధులను భయాందోళనలకు గురి చేసెను. అప్పుడు అర్జునుడు భీముని సహాయముకు వచ్చినప్పుడు ఆ సమయంలో అతడు కృష్ణార్జునులకు ఇరావతుని మరణము గురించి సమాచారం అందించెను. ఈ వార్తలను వినిన అర్జునుడు దుఃఖముతో ఇలా ప్రకటించెను: హే కృష్ణ, ఈ యుద్ధము పాపపూరితము మరియు మిక్కిలి హేయమైనది. కేవలం కొంత సంపదను ఆశించి అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటుంటిమి. నా స్నేహితులు మరియు బంధువులందరూ యుద్ధములో సంహరింపబడుట కంటెను నేను నా జీవితమును అంతమొందించుకునుట ఉత్తమము. ఈ హేయమైన యుద్ధమును తప్పించుట కొరకు 5 గ్రామాలనైను తమకు పాలించుకొనుటకు ఇవ్వవలసినదిగా కోరిన
విన్న యుధిష్ఠిరుని కోరిక వెనుక గల పరమార్థమును ఇప్పుడు నేను గ్రహింపగలుగుతుంటిని. ఏమైనను దుష్టుడైన దుర్యోధనుడు ఆ కోరికను తిరస్కరించుటతో ఇతరుల చేత నేను పిరికివాడుగా దలచనందున బలవంతముగా నేను ఈ యుద్ధమును నెలకొనుట జరుగుతుండెను. హే కృష్ణ, దయచేసి నన్ను వెంటనే కౌరవ సైన్యము నడుముకు తీసుకువెళ్ళము. ద్రోణుడు మరియు కౌరవులు భీముని వైపునకు పరిగెత్తగా భీష్ముడు, కృపుడు, భగదత్తుడు, సుశర్మనుడు మరియు ఇతర అనేక యోధులు అర్జునునిపైకి దాడి చేసిరి. భీముడు త్వరలోనే ధృతరాష్ట్రుని 9 మంది కుమారులను అంతమొందించి మిగతా కౌరవ సైనికులు భయముతో పారిపోనట్లుగా చేసెను. ద్రోణాచార్యుడు భీముని వారించుటకు ప్రయత్నిస్తూ అతనిపై అసంఖ్యాక బాణాలను గుప్పించినను పాండవ యోధుడు వాటిని ఎదుర్కొంటూనే అతడి దాడిని ప్రతిఘటిస్తూ అతని సమక్షములోని ధార్తరాష్ట్రులందరినీ పారిపోవునట్లుగా చేసెను. సూర్యభగవానుడు పశ్చిమ దిక్కుకు అస్తమిస్తుండగా చుట్టూ అంధకారము ఆవరింపసాగెను. ఇరు సైన్యాలు ఆ రాత్రికి యుద్ధమును విరమించిరి. కౌరవ శిబిరములో దుర్యోధనుడు, శకుని, కర్ణుడు మరియు దుశ్శాసనుడు పాండవులను ఓడించు మార్గాలను నిర్ధారించుకున్న విషయములో పరస్పరము చర్చించుకోసాగిరి. అప్పుడు దుర్యోధనుడు, నా ప్రియమిత్రుడారా, నా ఉద్దేశానుసారము భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, శల్యుడు మరియు భాగదత్తుడు పాండవులతో మనస్ఫూర్తిగా యుద్ధము చేయకపోవట చేత మన సైన్యము నిర్మూలింపబడుతుండెను అని పలికెను. అందుకు కర్ణుడు, ఓ రాజా, నీవు భీష్ముని సమీపించి అతడిని యుద్ధరంగము నుండి తప్పుకోవాలని అర్థింపుము. దానితో నేను యుద్ధరంగములో ప్రవేశించి పాండవులను మరియు వారి మిత్రరాజులను అంతమొందించుటకు సాధ్యపడును. భీష్మ పితామహుడు తన యుద్ధాసక్తి చేతనే పాండవులను సంహరించి యుద్ధ సమాప్తి చేయ వాంఛింపదలచుట లేదనేది నా అభిప్రాయము అని పలికెను. దుర్యోధనుడు కర్ణునికి అతడు సూచించినట్లుగా భీష్మునితో తెలిపెదనని తన మిత్రబృందము నుండి సెలవు తీసుకుని భీష్ముని శిబిరమునకు తన సోదరులతో కూడి వెళ్ళెను. దుర్యోధనుడు, ఓ సైన్యాధ్యక్ష, నీవు పాండవులను వెంటనే సంహరింపుము. దయార్థ హృదయముతో వారిని రక్షింపదలచినచో వెంటనే మీరు మీ పదవి నుండి వైదొలగి కర్ణునికి అవకాశమును కలిగింపగలరు. అతడు పోరాడి విజయము సాధించి పెట్టగలరు అని ప్రార్థించెను. దుర్యోధనుని పలుకులను వినిన భీష్ముడు తీవ్ర మనస్తాపమునకు గురయ్యెను. ఏమైనను తన క్రోధమును నిగ్రహించుకుని వెంటనే సమాధానమియ్యకుండా ఆ విషయములో దీర్ఘాలోచన చేసెను. తరువాత తన కనుబొమ్మలను పైకెత్తి భీష్ముడు ఇలా పలికెను, దుర్యోధన, ఎందుకు నీవు నన్ను ఇలా సవాలు చేస్తుంటివి? నీకు ప్రయోజనకరమైన దానిని నేను ఎల్లప్పుడూ చేసేదనని నీవు విశ్వసించవలను. నిజమునకు నీ కొరకు నేను నా జీవితమును రణభూమిలో దారపోయేటకు సిద్ధముగా ఉంటిని. దురదృష్టవశాత్తు పాండవులు అజేయులనే విషయమును నీవు గ్రహించుటలో విఫలమవుతుంటివి. అర్జునుని వీరకృత్యాలను అప్పుడే మరచితివా? విశ్వమును పాలించు స్వయం శ్రీకృష్ణ భగవానుడే అతడిని రక్షిస్తున్నట్టు విషయము నీకు అవగతమవటం లేదా? ఓ దుర్యోధన, మరణము ఆసన్నమైన సమయంలో ఒకరు వృక్షాలు బంగారముతో చేయబడినట్లుగా చూచునట్లుగానే నీవు ఎల్లప్పుడూ విషయాలను విపరీత పద్ధతిలో చూస్తుంటివి. పాండవులను యుద్ధముకు ఉత్సాహపరిచినది నీవు కనుకనే నీవు వారితో యుద్ధరంగములో స్వయంగా తలపడవలను. నీవు ఎందుకు వారిని ఓడించి గొప్ప పరాక్రమవంతునిగా నిరూపించుకోవు? ఏమైనను నీవు నన్ను సవాలు చేస్తుండుట చేత నేను నీకు ఇట్లు వాగ్దానము చేస్తుంటిని. రేపు నేను ఎంతటి భీకర యుద్ధమును చేసేదనగా, ఈ యుద్ధము గురించి జనులు ఈ ప్రపంచము నిలిచి ఉన్నంత కాలము చర్చించుకుందరు. శిఖండిని మినహాయించి పాండవులను మరియు సోమకులను సంహరించెదను, లేదా యుద్ధరంగములో నా శరీరమును త్యజించెదను. కనుక ఓ రాజా, నా పలుకులతో ప్రీతి చెంది విశ్రాంతి తీసుకుంటకు ఉపక్రమించము అని భీష్ముడు పలికెను దుర్యోధనునితో. అంతటితో 8వ రోజు యుద్ధం ముగిసింది. 9వ రోజు ఏం జరిగిందో చూద్దాం. 9వ రోజు యుద్ధం. దుర్యోధనుని ఆవేదనను వినిన పిమ్మట అర్జునుడితో యుద్ధము చేయు విషయంలో భీష్ముడు తీవ్రముగా యోచింపసాగెను. ఈ విషయమును గ్రహించిన కౌరవరాజు మరుసటి రోజు ఉదయం ప్రధాన యోధులందరినీ పిలిపించి ప్రత్యేకించి శిఖండి దాడుల నుండి పితామహునికి రక్షణను కల్పించవలెనని దానితో పాండవులందరి సంహారముకు పూర్తి స్వేచ్ఛ లభించునని ఆదేశించెను. ఈ విషయమును వినిన అర్జునుడు అందుకు ప్రతిగా శిఖండిని తన రక్షణలో ఉంచుకుని భీష్మునిపై దాడికి ఏర్పాట్లను చేయమని ధృష్టద్యుమ్నుని ఆజ్ఞాపించెను. యుద్ధారంభము నుండి అభిమన్యుడు కౌరవ రధిక యోధులందరినీ ఎదురించటే కాకుండా వారి సైన్యముకు భారీ నష్టమును కూడా కలిగించసాగెను. దానితో దుర్యోధనుడు సుభద్ర సుతిని ఎదుర్కోమని అలంబసుడు అనే రాక్షసుని ఆజ్ఞాపించెను. ఆ రాక్షసుడు అసంఖ్యాకముగా పాండవ సైనికులను సంహరిస్తూ పాండవ సేనను ఉపసంహరించున్నట్లుగా చేసెను. నిజమునకు అనేక మంది సైనికులు ఆ రాక్షసుని అరుపులకే నేలబడి భయముతో ప్రాణాలు విడిచిరి. ఆ ద్రౌపది పుత్రులు అలంబసునిపై దాడి చేస్తూ అతడు గాయపడి స్పృహ కోల్పోనట్లుగా శరవృష్టిని కురిపించిరి. కొంత సమయమునకు రాక్షసుడు తేరుకుని తన శరీరం మునుపటి కంటెను రెండింతలుగా ఉబ్బిపోయి ఉండుటతో ఆగ్రహముతో రగిలిపోతూ విరోధుల విల్లును ధ్వజపతాకాలను త్రుంచివేసెను. వారి అశ్వాలను సారథులను సంహరించెను. తమ రథములను
కోల్పోయి ఉన్నట్టు ద్రౌపది పుత్రుల వైపునకు అనాలోచితముగా పరిగెత్తసాగెను. దీనిని గమనించిన అభిమన్యుడు ఆ రాక్షసుని ఎదుర్కొనుటలో వారిరువురు వీరుల నడుమ భీకర ద్వంద్వ యుద్ధము కొనసాగెను. అభిమన్యుడు హింసాత్మకముగా పోరాడుటతో రాక్షసుడు ఉపసంహరించుకుని తన మాయాజాలముతో గాఢాంధకారమును సృష్టించెను. అంతటా అంధకారము అలుముకొనగా అభిమన్యుడు సూర్యాస్త్రాన్ని ప్రయోగించి నలుదిక్కులను ప్రకాశముతో నింపివేసెను. అలంబసుడు తన రాక్షసమాయతో మరింకొన్ని మాయలను సృష్టింప యత్నించినను అర్జునుని వీరపుత్రుడు వాటనన్నింటినీ సులువుగా త్రిప్పికొట్టెను. చివరకు అలంబసుడు అభిమన్యుని వీరత్వమునకు భయపడి ప్రాణభీతితో రథమును విడిచి రణరంగము నుండి పారిపోయిను. దానితో ఎట్టి ఆటంకము లేకుండా అభిమన్యుడు కౌరవ సైన్యమును సంహరింపసాగెను. భీష్ముడు మరియు ధార్తరాష్ట్రుడు అతడిని నిలువరించుటకు వచ్చిరి. ప్రతీకారముగా అర్జునుడు తన కుమారునికి సహాయముగా అక్కడకు వచ్చుటతో వెంటనే భీష్ముడు మరియు కౌరవ యోధులు అర్జునుని ఎదుర్కొనుటకు సిద్ధపడిరి. అదే సమయంలో తమ సోదరుని రక్షణ కొరకు తన ఇతర పాండవులు కూడా విచ్చేయుటతో కురుపాండవుల నడువ భయంకర పోరు కలిగెను. ఈ భీకర యుద్ధములో సాత్విక అశ్వత్థామతో పోరు కొనసాగింపగా ద్రోణుడు తన కుమారుడి సహాయార్థం వచ్చెను. అర్జునుడు ద్రోణుడిపై దాడి చేసెను. క్షత్రియ ధర్మమును అనుసరించి రణరంగములో గురువు తన ప్రియ శిష్యుని పట్ల ప్రేమను విస్మరించును. అట్లే శిష్యుడు గురువు పట్ల ప్రేమను విస్మరించును. సుశర్ములు మరియు త్రిగర్తుల ద్రోణుని సహాయార్థం విచ్చేసి అసంఖ్యాకముగా బాణాలను గుప్పింపసాగిరి. దానితో ప్రతీకారముగా అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించెను. దానితో అనేక మహావృక్షాలు నేలకొరకుటే కాకుండా త్రిగర్త యోధులెందరో అసువులు బాసిరి. ఇతరులు ప్రాణభయముతో రణరంగము నుండి పారిపోయిరి. ద్రోణాచార్యుడు శైల్యాస్త్రాన్ని ప్రయోగించగా వాతావరణం త్వరలోనే ప్రశాంతతనుందెను. దుర్యోధనుడు భీమునిపై దాడికి ఒక భారీ ఏనుగుల గుంపును ఉసికొల్పెను. దానితో భీముడు తన రథంపై నుండి క్రిందకు దూకెను. ఆ భారీ గజమునుడు తన గదాప్రహారముతో నిర్మూలింపసాగెను. దానితో ఆ గజములు భయముతో అటు ఇటు పరిగెత్తగా దారిలోని కౌరవ సైనికులెందరో ప్రాణాలు విడిచిరి. మధ్యాహ్న సమయమునకు భీష్ముడు గొప్ప శక్తితో ప్రకాశిస్తూ వేలాదిగా పాండవ సైన్యమును సంహరింపసాగెను. అతడిని నిలువరించుటకు పాండవ మహారథిక యోధులందరూ అక్కడకు పరిగెత్తిరి. దానితో కౌరవ ప్రధాన యోధులందరూ కూడా పోరులో పాల్గొన్నారు. వారి నడుమ జరిగిన ఈ భయంకర మారణ హోమమునకు సైనికులు ఇట్లు శపింపసాగిరి: ఈ దుర్యోధనుడు నరకమునకు వెళ్ళుగాక, అతడు భూమిపై గల క్షత్రియులందరికీ వినాశమును కలిగిస్తుండెను. దుర్యోధనుడు ఈ కఠినమైన నిందలను విని భీష్మ, ద్రోణ, కృప మరియు శల్యులను ఉద్దేశిస్తూ ఎట్టి ఆలస్యము లేకుండా యుద్ధము చేయవలని కఠినముగా ఆజ్ఞాపించెను. ఇట్టి దుర్యోధనుని పరుషవాక్కులను వినిన పిమ్మట సైన్యాధ్యక్షులందరూ అతనికి ఉపశమనమును కలిగించుటకు రెట్టింపు ఉత్సాహముతో యుద్ధము చేయసాగిరి. అట్లు పాండవ యోధులైన భీమ, యుధిష్ఠిర, సాత్యకి, దృష్టద్యుమ్న, నకుల మరియు సహదేవులందరూ భీష్ముని చుట్టుముట్టి అసంఖ్యాకముగా బాణాలను కురిపించినను అతడు నేతిని భుజించిన అగ్నికవలే వారందరినీ ప్రతిఘటించెను. నిజమునకు మధ్యాహ్న సమయమునకు భీష్ముడు 14,000 పైగా పాండవ రధిక యోధులను సంహరించి వినాశమును సృష్టించెను. దానితో ఆర్తనాదాలతో నలుదిక్కులు పిక్కటిల్లెను. ఆ గంభీర పరిస్థితిని చూసిన శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: అర్జున, భీష్మునితో నీవు యుద్ధము చేసే సమయం ఆసన్నమైనది. అతడిని సంహరిస్తానని నీ ప్రతిజ్ఞను గుర్తు చేసుకునము. క్షత్రియునుగా నీ కర్తవ్యమును నిర్వర్తింపుము. శ్రీకృష్ణ భగవానుని పలుకులను వినిన అర్జునుడు తలదించుకునను. అర్జునుడు నెమ్మదిగా తన కన్నులను పైకెత్తుతూ ఇట్లు బదులిచ్చెను: హే కృష్ణ, నాకు ఎట్టి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పుడు నిశ్చయముగా మిగులలేదు. నేను పెద్దలను సంహరించి నరకమునకు పోవలను, లేదా యుద్ధమును త్యజించి నా శేష జీవితమును అరణ్యములో గడపవలను. కృష్ణ భీష్ముని వద్దకు తన రథమును తోలుకు వెళ్ళమని ఆదేశించెను. అది చూచిన పాండవ సైన్యము కూడా అర్జునుని అనుసరించిరి. అర్జునుని రథము సమీపించుటను చూచిన భీష్ముడు సింహ గర్జన చేసి అసంఖ్యాకముగా బాణాలను గుప్పించసాగెను. అర్జునుడు ప్రతీకారముగా ఒక్క బాణముతో భీష్ముని విల్లును సగమునకు విరిచెను. భీష్ముడు వెంటనే మరొక విల్లును అందుకొనగా అర్జునుడు దానిని కూడా విరిచెను. పితామహుడు ఈ కార్యమును ప్రశంసిస్తూనే మరొక విల్లును అందుకుని శ్రీకృష్ణ భగవానుని పైకి మరియు అర్జునుని పైకి బాణాలను గుప్పించసాగెను. అర్జునుడు భీష్మునితో ఉదాసీనముగా పోరు సల్పుతుండటతో భీష్ముడు ప్రధాన పాండవ వీరులందరినీ సంహరించుటను శ్రీకృష్ణ భగవానుడు గమనించెను. అర్జునుడు ఉదాసీనతను సహింపలేక శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా రథంపై నుండి క్రిందకు దూకి చేతులు చెర్నాకోలతో గర్జిస్తూ భీష్ముడిని వధింపుటకు వేగముగా అతని వైపునకు పరిగెత్తసాగెను. ఈ దృశ్యమును చూచిన వారందరూ ఇక ఇప్పుడు భీష్ముడు మరణించెను అని ఆర్తనాదాలు చేయసాగిరి. భీష్ముడు భక్తితో చేతులను జోడించి దూసుకొస్తున్నట్టు శ్రీకృష్ణ భగవానుడు ఇలా సంబోధించెను: ఓ కమలాక్ష, శివబ్రహ్మాదులతో పాటు దేవతలందరికీ ప్రభువైనట్టి నీకు నా సాష్టాంగ ప్రణామములు. నేను నీ శాశ్వత దాసుడను. నీవు నీ ఇష్టానుసారము నన్ను దండించుము. నీతో యుద్ధములో వధింపబడుట ద్వారా నాకు పరమపదం ప్రాప్తించునని విశ్వసిస్తుంటిని. మరోవైపు శ్రీకృష్ణ భగవానుని
వెనుక నుండి పరిగెత్తుతూ వెంబడిస్తూ వచ్చిన అర్జునుడు చివరకు అతడిని తన హస్తాలతో గట్టిగా బంధించెను. ఏమైనను శ్రీకృష్ణ భగవానుడు అతడిని కొద్ది దూరం వరకు ఈడ్చుకు వెళ్ళెను. చివరకు అర్జునుడు అతడిని ముందుకు వెళ్ళనీయకుండా గట్టిగా పాదాలను పట్టుకుని నిలువరింపగలిగెను. తీవ్రమైన బాధతో అర్జునుడు ఇట్లు ప్రార్థించెను: హే కృష్ణ, నీవు ఈ యుద్ధములో పాల్గొని నీ శపథమును భంగపరచుకుము. దయచేసి క్రోధమును విడువుము. నేను మనస్ఫూర్తిగా యుద్ధము చేసి పితామహుడిని సంహరించెదనని హామీనిస్తుంటిని. శ్రీకృష్ణ భగవానుడు గంభీరమైన వదనముతో ఏమీ పలకకుండా వెనుదిరిగి తిరిగి అర్జునుడి రథమును అధిరోహించెను. తరువాత భీష్ముడు కూడా యుద్ధమును తిరిగి ఆరంభించెను. అతని తీవ్రమైన శరవృష్టిని తాళలేక పాండవ సైన్యం ప్రాణభయముతో రణరంగము నుండి పలాయనము చిత్తగించసాగిరి. ఆ సమయంలో తన సైన్యం భీష్ముడి దాడిని ఎదుర్కొనుటలోని అసమర్థతను గుర్తించిన యుధిష్ఠిరుడు సూర్యాస్తమయం అరుదించుటతో యుద్ధమును విరమించవలసినదిగా ఆజ్ఞాపించెను. కౌరవ యోధులందరూ తమ శిబిరాలకు చేరుకున్న పిమ్మట భీష్ముడిని పాండవ సైన్యమును నాశనము చేసినందుకు పూజించిరి. భీష్ముని అసమాన పరాక్రమమును చవిచూచిన పాండవులు ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడుటకు మార్గాల కొరకు ఆ రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకునిరి. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవానుని సంబోధిస్తూ: హే కృష్ణ, పితామహుడు అజేయుడు, అందుచేత అందరి ప్రాణాలను అతని చేతిలో బలి అయ్యేందుకు కారణమొకటి కంటెను అరణ్యమునకు వెళ్ళుట ఉచితమని భావిస్తుంటిని అని మిక్కిలి బాధతో పలికెను యుధిష్ఠిరుడు. దానితో శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: ఓ యుధిష్ఠిరా, నీవు శోకింపరాదు. ఒకవేళ అర్జునుడు భీష్ముని వాంఛింపనచో నేను నీ అనుమతి పొంది వెంటనే అట్లు చేయగలను. పాండవుల శత్రువు నా శత్రువు. నిజమునకు అర్జునుని కొరకై నా రక్తమాంసాలను కూడా ఖండించి ఇవ్వగలడు. తరువాత మహారాజు యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను: హే కృష్ణ, నీ రక్షణలో మేము తప్పక విజయం సాధించదమని నేను విశ్వసిస్తుంటిని. ఏమైనను ఎట్టి పరిస్థితులలోనూ నీవు నీ శపథమును భంగపరచరాదు. హే ప్రభు, యుద్ధ ఆరంభముకు పూర్వము నేను భీష్ముని ఆశీస్సుల కొరకు అతడిని సమీపించినప్పుడు తాను ఎలా దుర్యోధనునికి బద్ధుడై ఈ యుద్ధమును చేయవలసి వస్తుండెనో తెలిపెను. అదే సమయంలో నేను అతనిపై యుద్ధములో ఎలా విజయమును సాధింపవలనో అడిగి తిని. హే కృష్ణ, ఇప్పుడు మనము భీష్ముని సమీపించి అతడిని వధించుటకు మార్గమును తెలుపుమని అర్థించదము. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని ఆలోచనను అంగీకరిస్తూ ఇట్లు పలికెను: ఓ యుధిష్ఠిరా, నీవు ఇప్పుడు వెంటనే భీష్ముని సమీపించి అతని ఆదేశానుసారము రేపటి వ్యూహమును రచింపవలను. పాండవులు మరియు శ్రీకృష్ణ భగవానుడు తమ కవచాలను మరియు ఆయుధాలను విడిచి కౌరవ శిబిరమునకు వెళ్ళిరి. భీష్ముని శిబిరములోని ప్రవేశించి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి భక్తితో అతడిని పూజించిరి. భీష్ముడు కూడా శ్రీకృష్ణ భగవానుని మరియు పాండవులను సాదరముగా స్వాగతించి వారికి ఎలా సహాయపడగలనని అడిగెను. అందుకు మహారాజు యుధిష్ఠిరుడు ప్రేమగా ఇట్లు అర్థించెను: పితామహ, ఈ భీకర యుద్ధములో విజయమును సాధించి ధర్మబద్ధముగా మాకు లభింపవలసిన రాజ్యమును తిరిగి పొందుటకు మీరు ఎలా వధింపబడగలరో దయచేసి మాకు తెలుపగలరు. అప్పుడు భీష్ముడు: యుధిష్ఠిరా, నేను జీవించి ఉన్నంత కాలము నీవు ఎన్నటికి విజయము సాధింపలేవు. కనుక ఎట్టి ఆలస్యము లేకుండా నన్ను హృదయపూర్వకంగా వధించుటకు మీరు పోరాడవలను అని భీష్ముడు బదులిచ్చెను. అందుకు యుధిష్ఠిరుడు తిరిగి మరొకసారి ఇట్లు అర్థించెను: పితామహ, ఏ విధముగా మీరు వధింపబడుదురు? మిమ్ములను ఓడించుట సాధ్యపడదని అగుపిస్తుండెను. భీష్ముడు ఇలో పలికెను: యుధిష్ఠిరా, నా చేతిలో ఆయుధము ఉన్నంత కాలము నేను అజేయుడననేది సత్యము. ఏమైనను నన్ను నా చేతిలోని ఆయుధమును ప్రక్కన పెట్టునట్లుగా ప్రభావితము చేయగలిగినతో మీరు నన్ను వధింపగలుగుదురు అని రహస్యమును వెల్లడించెను. పౌత్ర, నేను శిఖండితో పోరాడనని శపథము చేసితిని. ఎందుకనగా అతడు పూర్వం ఒక స్త్రీ కనుక అర్జునుడు ద్రుపదపుత్రుని ఎదుట ఉంచుకుని నాపై బాణములతో దాడి చేయవలను. ఆ విధముగా నన్ను వధింప సాధ్యపడవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తప్ప ఈ యుద్ధరంగములో నన్ను అంతమొందింప సమర్థుడి మరెవరునూ లేరు. భీష్ముని పలుకులను వినిన పిమ్మట పాండవులు మరొకసారి అతడిని పూజించి తమ శిబిరాలను తిరిగి చేరుకునిరి. అప్పుడు అర్జునుడు శోకపూరితమైన వదనములతో శ్రీకృష్ణ భగవానుడితో ఇట్లు పలికెను: హే కృష్ణ, నేను ఎలా నా పితామహునితో పోరాడేది? నేను బాలునుగా భీష్ముని ఒడిలోకి ఎక్కి కూర్చునేవాడిని. అతడినే నా తండ్రిగా భావించడివాడిని. చాలా కాలం తరువాత అతడు నాకు తాను తండ్రి కాదు పితామహుడనని అయిష్టతతోనే తెలియజేసెను. అర్జునుని పలుకులను వినిన శ్రీకృష్ణ భగవానుడు అతని భావుకతకు కఠినముగా మందలించెను. అంతేకాకుండా తిరిగి మరొకసారి అతని క్షత్రియ ధర్మమును మరియు భీష్ముని వధించెదనని చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసెను. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ప్రోత్సహింప యత్నిస్తూ భీష్ముడు ఈ ఘోర యుద్ధములో మరణించుటయే నిర్దేశితమని విశ్వాసము కలిగించెను. చివరకు అర్జునుడు తన శోకమును విడనాడుతూ ఇట్లు పలికెను: కృష్ణ, శిఖండియే భీష్ముని వధించుటకు నిర్దేశిత సాధనమని నేను ఎరుగుదును. కనుక పాంచాల రాకుమారుడను నా ఎదుట ఉంచుకొనెదను.
కౌరవ యోధులందరి నుండి శిఖండికి రక్షణ కల్పించుటకు వారిని దూరముగా తరిమివేసెదను. దానితో అతడు ఎట్టి ఆటంకము లేకుండా భీష్ముడిపై దాడి చేయవచ్చును. ఆ విధముగా మరుసటి రోజు భీష్ముని సూచనను అనుసరించి యుద్ధమునకు వ్యూహరచన చేసుకుని ఆ రాత్రి పాండవులు విశ్రమించారు. 10వ రోజు యుద్ధంలో ఏం జరిగిందో తెలుసుకుందాం ఇప్పుడు. పాండవ సైన్యము 10వ రోజు 10వ రోజు యుద్ధభూమిలో ప్రవేశించి శిఖండి కేంద్రముగా ఇరువైపులలో భీమార్జునుడు అతనికి రక్షణను కలిగిస్తుండిరి. అట్లే అభిమన్యుడు మరియు ద్రౌపదేయులు అతని వెనుక నిలబడి ఉంటిరి. యుద్ధారంభము నుండి పాండవులు కౌరవ సైన్యంపై గొప్ప ప్రతీకారంతో దాడి చేస్తూ వారు పారిపోవునట్లుగా చేస్తుండిరి. దానిని చూసి సహింపలేనట్టి భీష్ముడు క్రోధముతో దహించుకుపోతూ పాండవ సైన్యమును హరింపసాగెను. శిఖండి ధైర్యమును కూడగట్టుకుని భీష్ముని వైపునకు వెడుతూ అతని ఎదపై 3 బాణాలతో బాధించెను. అది భీష్ముని క్రోధమును మరింత అధికము చేసెను. ఏమైనను తనను అట్లు బాధించిన శిఖండి అని గమనించి వ్యంగ్యముగా ఇట్లు వ్యాఖ్యానించెను: ఓం పాంచాల రాకుమారా, నీవు నాపై దాడి చేసినను నేను తిరిగి ప్రతిదాడి చేయను. ఎందుకనగా నేను గతములో నిన్ను బ్రహ్మ సృష్టించిన స్త్రీగానే పరిగణించెదను. అట్టి వ్యాఖ్యతో ఆగ్రహము చెందిన శిఖండి ఇలా బదులిచ్చెను: నీచుడా, ఈ రోజే నేను నిన్ను వధించెదనని శపథము చేస్తుంటిని. శిఖండి మరోసారి బాణాలతో భీష్ముడిని బాధించెను. అదే సమయంలో అర్జునుడు అతనికి ఇట్లు తెలిపెను: శిఖండి, నీవు నిర్భయముగా వెళ్లి భీష్ముని వెంటనే వధింపుము. నిన్ను ఎదిరింప ధైర్యము చేస్తున్నట్టు కౌరవ యోధులందరినీ నేను నిలువరించెదను. అర్జునుడు, భీముడు మరియు ఘటోత్కచుడు కౌరవ యోధులందరినీ ఎదుర్కొనుటకు ముందుకు కదిలిరి. దానితో దుర్యోధనుడు భీష్ముని సమీపించి వెంటనే పాండవ వీరులందరినీ వధింపమని అర్థించెను. దానితో భీష్ముడు ఏమి చేయవలని క్షణకాలము యోచించి ఇట్లు బదులిచ్చెను: ఓ రాజా, ప్రతిరోజు 10,000 శత్రు సైన్యమును వధించెదనను. నా ప్రతిజ్ఞను నేను ఖచ్చితముగా నెరవేర్చినప్పటికీ ఈ రోజు నా బాధ్యతను పాండవులందరినీ వధించియో లేక యుద్ధభూమిలో నా ప్రాణాలను త్యజించుటయో చేసి నిలబెట్టుకుందనని నీకు నేను హామీ ఇస్తుంటిని. అట్లు పలికిన పిమ్మట భీష్ముడు పాండవ సైన్యంపై భయంకర దాడి చేసెను. నిజమునకు 10వ రోజున అతడు 200,000కు పైగా పదాతి సైన్యమును సంహరించి ఇలా తన ప్రతిజ్ఞను నిలబెట్టుకునెను. అంతేకాకుండా వేలాది రథిక యోధులను, అశ్విక దళాలను, ఏనుగులను కూడా సంహరించెను. తరువాత భీష్ముడు అట్లు పాండవ సేనలను నిర్మూలిస్తుండటతో అర్జునుడు శిఖండిని ఇట్లు కోరెను: ఓ రాకుమారా, భయమును విడిచి పితామహుని వైపునకు పరిగెత్తము. తొందరపడకము. నీ వెనుక నుండి అతడిని నేనే స్వయంగా వధించెదను. అర్జునుని ఆదేశమును అందుకొనిన దృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, విరాటుడు, ద్రుపదుడు, కుంతిబోధుడు మరియు ఇతర పాండవ వీరులందరూ మూకుమ్మడిగా భీష్మునిపై దాడికి వెళ్ళగా కౌరవ యోధుల వారిని అడ్డుకున్నట్టుకు ధైర్యముగా ముందుకు కదిలిరి. ఆ సమయంలో అర్జునుడు భీష్ముని వైపునకు వచ్చుటను గమనించిన దుశ్శాసనుడు ఎట్టి మృత్యుభయము లేకుండా గొప్ప సాహసముతో అతనిని ఎదుర్కొనెను. దుశ్శాసనుడు అర్జునుని నుదుటన బాణముతో బాధించెను మరియు శ్రీకృష్ణ భగవానుని కూడా అనేక బాణాలతో బాధించెను. కోపోద్రిక్తుడైన అర్జునుడు తన బాణాలతో తిరిగి ధృతరాష్ట్రపుత్రుడు భీష్ముని తిరిగి సమీపించలేనట్లుగా తరిమివేసెను. అదే సమయంలో ద్రోణుడు అనేక దుశ్శకునాలను గుర్తింపసాగెను మరియు అతడు అట్టి శకునాల అర్థాలను వివరించుటలో నిపుణుడైనందున భీష్ముని మరియు అర్జునుని నడుమగల ఈ యుద్ధము త్వరలోనే భయంకరమగునని నిర్ధారించుకొనెను. దానితో ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామను భీష్ముడి రక్షణ కొరకు శిఖండిపై దాడి చేయవలసినదిగా ఆదేశించెను. కృప, భగదత్త, శల్య, కృతవర్మ మరియు జయద్రథ వంటి వారు ఊకుమ్మడిగా భీముడిని చుట్టుబుట్టి బాణాలను అసంఖ్యాకములుగా వర్షింపసాగిరి. భీముడు వారి అప్రతిహితమైన దాడిని సమర్థవంతముగా ఎదుర్కొనుటయే కాకుండా తన వాడి అయిన బాణముతో కృపుని విల్లును విరిచెను. తరువాత భీముడు జయద్రథుని అశ్వాలను మరియు అశ్వికులను వధించెను. దానితో జయద్రథుడు రథంపై నుండి దూకి తన ప్రాణాలను తప్పించుకునెను. తరువాత అతడు నేలపై నుండి అనేక బాణాలను సంధింపగా భీముడు తన విల్లును సగమునకు విరుచుటతో జయద్రథుడు చిత్రసేనుని రథమును బలవంతముగా అధిరోహించినట్లుగా చేసెను. ఈ విధముగా భీముడు కౌరవ వీరులందరినీ నిలువరిస్తుండగా అర్జునుడు అతనికి సహాయమందించుటకు అక్కడకు చేరుకొనెను. ప్రతీకారముగా దుర్యోధనుడు సుశర్మను మరియు త్రికర్తలను అర్జునునిపై దాడి చేయమని ఆదేశింపగా వేలాది రథిక యోధులు ముందుకు పరిగెత్తిరి. ఇలా భీమార్జునుడు గొప్ప గొప్ప కౌరవ యోధులను ఎదుర్కొంటూనే వేలాది త్రికర్తలను వధింపసాగిరి. అప్పుడు ఆ పోరులో దుర్యోధనుడు మరియు భీష్ముడు కూడా చేరిరి. అదే విధముగా దృష్టద్యుమ్నుడు కూడా ప్రతిదాడితో పాండవ సైన్యమును సమర్థవంతముగా ముందుకు నడిపించసాగెను. ఈ విధముగా ఈ మహాసంగ్రామంలో కౌరవ యోధులు మరియు పాండవ యోధులందరూ భీష్ముని కొరకే పోరాడుతుండగా యుద్ధము ఉగ్ర రూపము దాల్చెను.
10 రోజులుగా భీష్ముడు నిర్దాక్షిణ్యముగా పాండవ సైన్యమును వధిస్తుండగా అర్జునుడు కౌరవ సైనికుల దళాలలో నరమేధమును సృష్టింపసాగెను. చివరకు భీష్మ పితామహుడు యుద్ధము కొనసాగించు కోరికను త్యజించి యుధిష్ఠిరునితో ఇట్లు పలికెను: ఓ రాజా, నేనిప్పుడు నా శరీరమును అస్త్రాల దాడి నుండి రక్షించుకుని సమస్త కోరికను త్యజించితిని. కనుక నీవు మరియు నీ సోదరులు విజయము సాధింపదలచి హృదయపూర్వకముగా నాపై దాడి చేయవలను. భీష్ముని పలుకులను వినిన పిమ్మట పాండవులు శిఖండిని ఎదుట ఉంచుకుని ఏ విధముగానైనా భీష్ముని వధింపవలనని నిశ్చయించుకునిరి. ఇట్లు కౌరవ పాండవుల నడుమ యుద్ధం ఉధృతమవ్వగా శంఖనాదాలు, భీకరమైన అరుపులు భరింపరానివయ్యెను. అర్జునుడు శిఖండిని భీష్ముని సమీపించమని పదే పదే అర్థింపసాగెను. శిఖండి దాడి చేసిన ప్రతిసారి భీష్ముడు సమస్తమును భక్షింపబోయే దావాగ్నిక వలె అసంఖ్యాకముగా పాండవ వీరులను నిర్మూలింపసాగెను. ఈ విధముగా భీష్ముడు దాదాపు చేది, సోమక, కాశీ మరియు కురుషుల యొక్క రథయోధులందరినీ సంహరించుటయే కాకుండా తన సమీపంలోకి వచ్చిన వారందరినీ కూడా వధింపసాగెను. మరింత అధికముగా ముందుకు వెడుతూ శిఖండి తన బాణాలతో భీష్ముడిని బాధిస్తున్నను పితామహుడు అతడిని ఏమాత్రము పరిగణింపకుండా అర్జునుడితో పోరాడుతూ ప్రతీకారము చేయసాగెను. నిజమునకు శిఖండి ద్వారా విడువబడిన బాణాలను భీష్మ పితామహుడు నవ్వుతూ స్వీకరించెను. ఎందుకనగా అతడు వాటి ద్వారా అల్పమైన బాధను మాత్రమే పొందెను. దుర్యోధనుడు స్వయంగా సారథ్య బాధ్యతలను నిర్వహింపబోనున్నట్లుగా ఎరిగి వారందరినీ అర్జునుడిపై భారీ దాడికి ఆదేశించెను. అటుపిమ్మట అతని ప్రేరణతో కురుయోధులందరూ ఒక్కసారిగా అర్జునుడిపై బాణాలతో విరుచుకుపడిరి. అప్పుడు అర్జునుడు తన దివ్యాస్త్రాలను ఆవాహన చేసి ఆకాశమంతటిని అసంఖ్యాకమైన బాణాలతో కప్పివేసెను. దానితో అసంఖ్యాకముగా కౌరవ యోధులు నేల కొరిగిరి. అదే సమయంలో అర్జునుడు దుశ్శాసనునిపై దాడి చేసి అతని రాధసారథిని మరియు అశ్వాలను వధించెను. తరువాత అర్జునుడు వివింక్షతి, కృప, వికర్ణ మరియు శల్యునిపై దాడి చేసి వారి రథాలను నాశనము చేయుటతో వారు పాదచారులై పారిపోయేలా చేసెను. దానితో సైనికులందరూ వధింపబడసాగిరి. ధ్వంసము చేయబడిన వేలాది రథాలతో రణరంగమంతయు నిండిపోయిను. చివరకు క్రోధముతో భీష్ముడు ఒక దివ్యాస్త్రమును ఆవాహన చేసి అర్జునుడు కౌరవులను నిర్మూలిస్తున్నట్టు ప్రదేశం వైపునకు పరిగెత్తెను. ఏమైనను శిఖండి అతడిని అడ్డగిస్తూ అర్జునునికి భీష్మునికి నడుమ చేరి పితామహుని బలవంతముగా అస్త్రమును వెనుకకు తీసుకున్నట్లుగా చేయసాగెను. అటుపిమ్మట వేలాది పాండవ యోధులను నిర్దాక్షిణ్యముగా వధిస్తూ భీష్ముడు మరింత అధికముగా కోపోద్రిక్తుడయ్యెను. విరాటుని సోదరుడైన శతానికుని కూడా వధించెను. నిజమునకు వేసవికాలపు మిట్ట మధ్యాహ్న సూర్యునికి వలె ప్రకాశిస్తున్నట్టి అతని వైపునకు ఎవరును చూచు ధైర్యము చేయలేకుండిరి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను: అర్జున, ఇప్పుడు భీష్మునిపై దాడి చేసే సమయం ఆసన్నమయ్యను. నీవు మాత్రమే అతడిని వధింపగల సమర్థుడువు. పాండవ యోధులైన భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్న, నకుల, సహదేవ, అభిమన్య మరియు ఘటోత్కచుని వంటి వీరులందరూ భీష్ముని అద్భుత పరాక్రమము ఎదుట నిర్వీర్యులై ఉండిపోయిరి. అప్పుడు అర్జునుడు వెంటనే ఆ ప్రదేశమునకు చేరుకుని భీష్ముని ఎదురిస్తూ పాండవ వీరులందరినీ వారి అట్టి దుస్థితి నుండి రక్షించెను. అర్జునుని రక్షణలోని పాండవ వీరులందరూ వెంబడిస్తుండగా శిఖండి ముందుకు దూసుకెళ్తూ పితామహుని అసంఖ్యాక బాణములతో బాధింపసాగిరి. అయినను శక్తివంతుడైన శంతనుని కుమారుడు తనపై కురుస్తున్నట్టి శరవృష్టిని వర్షమునకు వలె భావిస్తూ క్రీడక వలె ఆ బాణములన్నింటినీ ఎదుర్కొనెను. పాండవ వీరులందరూ భీష్ముని చుట్టుముట్టగా అర్జునుడు శిఖండిని ఎదుట ఉంచుకొని భీష్మునిపై నిరంతర శరవృష్టిని కొనసాగించెను. ఏమైనను అద్భుతముగా భీష్ముని శరీరమంతయు బాణములతో గుర్చబడినను అతడికి బాధ కలుగుతున్నట్లుగా అగుపించలేదు. అంతేకాకుండా అతడు యుగాంతమున విశ్వప్రళయ సమయములోని ప్రళయాగ్నిక వలె మరింత అధిక శక్తివంతముగా ప్రకాశింపసాగెను. అట్లు భీష్ముడు పాండవ యోధులను వీరోచితముగా ఎదుర్కొంటుండగా అర్జునుడు హఠాత్తుగా భీష్ముని విల్లును విరిచెను. ఆ దాడిని సహింపలేనట్టి కౌరవ యోధులైన ద్రోణ, కృతవర్మ, జయద్రథ, భూరిస్త్రవ, శల్య మరియు భగదత్తుడు వెంటనే తమ దివ్యాస్త్రాలను సంధిస్తూ అర్జునుని వైపునకు దూసుకు వెళ్లసాగిరి. ఇటువైపు భీమ, సాత్యకి, దృష్టద్యుమ్న, విరాట, ద్రుపద, ఘటోత్కచుడు మరియు అభిమన్యుడు వంటి వీరులు అర్జునునికి మద్దతును ఇచ్చుట కొరకే వచ్చిరి. ఇరు వర్గాల పోరు ఎంతగా తీవ్రమయ్యనగా అక్కడ ఉన్నట్టి ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకునెను. అర్జునుడు భీష్ముని విల్లును విరిచిన సమయమును అవకాశముగా చేసుకుని శిఖండి తన బాణములతో భీష్ముని పదే పదే తీవ్రముగా బాధిస్తూ అతని రథము యొక్క ధ్వజమును విరిచివేసెను. భీష్ముడు మరొక శక్తివంతమైన విల్లును అందుకొనగా అర్జునుడు దానిని కూడా 3 బాణములతో ముక్కలు చేసెను. నిజమునకు ఇలా భీష్ముడు ఒక విల్లు తరువాత మరొక విల్లును అందుకొనగా ప్రతిసారి అర్జునుడు వాటిని విరచసాగెను. చివరకు నిరాశతో భీష్ముడు వాడి అయిన ఈటను తీసుకొని అర్జునునిపైకి విసిరెను. భీష్ముడు విసిరిన ఈటను అర్జునుడు తన వింటినారిపై 5 బాణములు సంధించి
దానిని గాలిలోనే 5 ముక్కలయ్యేలా చేసెను. దానిని చూచి భీష్ముడు క్రోధముతో వెర్రివాడై తనలో తానిట్లు యోచించెను. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు రక్షింపకున్నచో పాండవులందరినీ ఒక్క విల్లుతోనే తాను నిర్మూలించి ఉండేవాడిని. ఏమైనను శ్రీకృష్ణ భగవానుని రక్షణ చేత పాండవులు తమ చేతులలో జయింపబడకుండిరి. అంతేకాకుండా పదే పదే తనపై దాడి చేస్తున్నట్టు శిఖండిని కూడా తాను ఎదుర్కొనలేకుండెను. నా ప్రాణమును త్యజించుటకు దృఢనిశ్చయముతో సిద్ధము కావలెను. తండ్రిగారు సత్యవతితో వివాహ సందర్భమున తనకు 2 వరాలను వసగెను. అందులో ఒకటి యుద్ధరంగములో వధింపబడకుండుట, మరొకటి ఇచ్ఛామరణము. దీనిని ఇంతటితో ముగించుట ఉత్తమము. నేను దుర్యోధనుడికి ఇచ్చిన హామీని ఇదివరకే పూర్తి చేసితిని. ఇక పుణ్యాత్ముడైన యుధిష్ఠిరుని శ్రేయస్సు కొరకు ఇచ్చిన హామీని నేనిప్పుడు నిలబెట్టుకోవలను అని భావింపసాగెను. అతడు అట్లు నిర్ణయించుకోగానే ఆకాశములో నుండి యుద్ధమునకు వీక్షిస్తున్నట్టు వసువులు భీష్మునితో ఇట్లు పలికిరి: ఓ కురువంశోత్తమ, మేము నీ నిర్ణయమును ఆమోదిస్తుంటిమి. దయచేసి మా సూచనను అనుసరించి యుద్ధములను విరమించుము. ఆ సమయంలో సుగంధభరితమైన మంద పవనాలు వీచనారంభించెను. చల్లటి నీటి తుంపర వెదజల్లబడుతుండెను. ఆకాశము నుండి భీష్ముని తలపై పుష్పవృష్టి కురవగా దేవదుందుబులు మ్రోగెను. కేవలం భీష్ముడు మరియు సంజయుడు మాత్రమే వసువుల యొక్క పలుకులను మరియు దేవదుందుబులను వినగలిగిరి. మరొక విల్లును తీసుకుని భీష్ముడు వేగముగా అర్జునుడి వైపునకు పరిగెత్తుతుండగా శిఖండి 9 బాణాలతో భీష్ముని వక్షస్థలమును బాధించెను. అయినను భీష్ముడు చెలింపలేదు. అర్జునుడు శిఖండిని ముందుంచుకుని వందలాది బాణాలతో బాధిస్తూ తిరిగి భీష్ముని విల్లును విరిచెను. తరువాత అర్జునుడు ఇంకనూ భీష్ముని మరో 10 బాణములతో బాధిస్తూ చివరకు అతడి రథధ్వజమును విరిచివేసెను. భీష్ముడు మరో విల్లును అందుకొనుటకు ప్రయత్నింపగా అర్జునుడు దానిని కూడా విరిచివేసెను. చివరకు భీష్ముని విల్లులన్నీ విరిచివేయబడుటతో ఇక అతడు అర్జునుడితో పోరాడు కోరికను కోల్పోయెను. కాని అర్జునుడు మాత్రం తన అనేక బాణాలతో భీష్ముని శరీరమును నిరంతరముగా బాధింపసాగెను. భీష్ముడు దుశ్శాసనుతో నేను లేక అర్జునుడు ఎవరము వధింపబడము. శిఖండి బాణములు గాని ఇతర ఏ పాండవుల బాణములు గాని నన్ను ఏమాత్రము బాధింపలేవు. ఏమైనను అర్జునుడి బాణాలు మాత్రమే వెంటనే నన్ను బాధిస్తుండెను అని పలికెను. ఇలా పలికి భీష్ముడు ఒక శూలమును అర్జునునిపైకి విసిరెను. దానిని అర్జునుడు సులభముగా ఖండించి వేసెను. ఏమైనను జయాపజయాల పట్ల ఇచ్చలేకున్నను భీష్ముడు కత్తి మరియు డాలును చేతబట్టి రథము నుండి నేలపైకి దిగదలచెను. భీష్ముడు నేలపై పాదం మోపుటకు మునిపే అర్జునుడు అతడి డాలును 100 ముక్కలు చేసెను. ఆ సమయంలో యుధిష్ఠిరుడు తన సైన్యమంతటిని భీష్మునిపై దాడి చేయవలసినదిగా ఆజ్ఞాపించెను. పితామహుని రక్షణ కొరకే ధార్తరాష్ట్రుడు చుట్టుముట్టి పాండవ యోధులందరిపై దాడి చేసిరి. అర్జునుడు హింసాత్మకముగా పోరాటతో కౌరవ యోధులందరినీ తమ సైన్యాధ్యక్షుడిని ఒంటరిగా విడిచి వారు అటు ఇటు పరిగెత్తసాగిరి. అసంఖ్యాకములుగా పాండవ యోధులు భీష్ముని వధింపదలచి అతనిని చుట్టుముట్టిరి. భీష్ముని శరీరమంతయు నిండుగా 2 అంగుళాల ప్రదేశం కూడా విడవకుండా బాణాలతో గుచ్చబడి ఉండెను. చివరకు సూర్యాస్తమయమునకు కొంత ముందుగానే పాండవ యోధులందరి దాడితో భీష్ముడు తన రథము నుండి తూర్పు దిక్కుగా తల ఉండేటట్లుగా క్రింద పడిపోయేను. భీష్ముడు పడిపోతుండగా కురుక్షేత్ర రణరంగంలోని రాజులు మరియు ఆకాశము నుండి దేవతల హాహాకారాలు వినవచ్చెను. భీష్ముని పతనముతో పాటు కౌరవ యోధుల హృదయములు కూడా పతనమయ్యెను. శరీరమంతటా బాణాలు గుచ్చబడి ఉండుట చేత నిజమునకు అతడు నేలను స్పృశింపలేదు. అట్లే అంపశయ్యపై పరుండిపోయెను. ఆకాశము నుండి దేవతలు, ఎందుకు ఈ గొప్ప వీరుడు సూర్యుడు ఇంకనూ దక్షిణాయనములో ఉండగానే తన ప్రాణమును విడిచెను అని ఒకరితోనొకరు చెప్పుకునుటను భీష్ముడు వినెను. నేను ఇంకనూ నా ప్రాణాలను విడువలేదు. అది తప్పక నేను సరియైన సమయంలోనే చేసెదను అని భీష్ముడు పలికెను. గంగాదేవి తన కుమారుని వద్దకు కొందరు మహర్షులను పంపగా వారు మానస సరోవరములో నివసించు రాజహంసల ఆకారములో భీష్ముని సమీపించిరి. ఆ రాజహంసలు భీష్ముని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఒకరితోనొకరు ఇట్లు విచారించుకోసాగిరి. యోగిక శక్తులు కలిగిన ఈ మహావీరుడు ఎందుకు సూర్యుడు ఇంకనూ దక్షిణాయనములో ఉండగానే తన జీవితమును త్యజిస్తుండెను? మహర్షుల పలుకులను వినిన భీష్ముడు కొంత సమయము తనలో తానిట్లు సమాలోచన చేసుకుని వారికి ఇలా జవాబిచ్చెను: ఓ స్వర్గహంసలారా, నేను ఇచ్ఛామరణ వరమును కలిగి ఉన్నందున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలములోకి ప్రవేశించున్నంత వరకు వేచి ఉండి ఈ దేహమును త్యజించెదను. భీష్ముడు పడిపోవుటను చూసిన పాండవ యోధులందరూ హర్షధ్వానాలు చేయగా దుర్యోధనుడు మరియు ఇతర కౌరవ యోధులందరూ దుఃఖముతో కన్నీరు కార్చిరి. పాండవ యోధులు విజయోత్సాహముతో తమ శంఖాలను పూరింపగా కౌరవులు యుద్ధమును విరమించిరి. దుశ్శాసనుడు వేగముగా ద్రోణుడు ఉన్నట్టు ప్రదేశమునకు పరిగెత్తి భీష్ముని పతనమును గుర్చి తెలియజేసెను. ఆ వార్తను వినిన వెంటనే ద్రోణుడు తన రథంపై నుండి స్పృహ తప్పి నేలకూలెను. స్పృహలోకి వచ్చిన పిమ్మట కౌరవ సైన్యమును ఆ రోజు యుద్ధము కొనసాగింపకుండా నిలువరింపవలసినదిగా ఆదేశించెను. అది గమనించిన పాండవులు కూడా యుద్ధమును విరమించుకొనిరి. తరువాత ఇరుపక్షాలలోని వీరులందరూ తమ ఆయుధాలను విడిచి భీష్ముడు అంపశయ్యపై పరుండినట్టి ప్రదేశమును చేరుకొనిరి.
భీష్ముని సమీపించిన ఇరుపక్షముల యోధులు తమ గౌరవ వందనాలను వినయముగా సమర్పించుకున్నది. భీష్ముడు వారందరినీ ప్రేమాప్యాయతతో స్వాగతించి, ఓ భూపాలకులారా, నా తల ఎట్టి ఆధారము లేకుండా క్రిందకు వేలాడుతుండెను. మీరెవరైనను దీని కొరకు తలగడను ఏర్పాటు చేయగలరు అని కోరెను. అది వినిన రాజులందరూ పరిగెత్తుకు వెళ్లి అత్యుత్తమ నాణ్యమైన వస్త్రముతో గల మృదువైన తలగడలను తీసుకువచ్చిరి. కాని భీష్ముడు వాటిని నిరాకరిస్తూ, ఇవి వీరశయ్యకు తగినవి కావు అని పలికెను. యోధుల నడుమ నిలబడి యోధుల నడుమ నిలబడి ఉన్నట్టు అర్జునుడు చూసిన భీష్ముడు తనకు తగిన తలగడను ఏర్పాటు చేయవలసినదిగా కోరెను. దానితో అర్జునుడు కన్నీటితో ప్రణామమును సమర్పించి భూమిలోకి 3 బాణములను విడిచి వాటిని తలకు ఆధారముగా తలగడకు వలె ఉండునట్లుగా చేసెను. అట్టి ఏర్పాటుకు ప్రశంసిస్తూ భీష్మ పితామహుడు ఇట్లు పలికెను: ఓ అర్జున, నేను వాంఛించిన దానిని నీవు తలగడగా సమర్పించితివి. నిజమునకు నీవు మరో విధముగా చేసి ఉండినచో నేను నిన్ను తప్పక క్రోధముతో శపించి ఉండేవాడిని అని తెలిపెను. తరువాత భీష్ముడు అక్కడ సమావేశమైన వారందరినీ ఉద్దేశిస్తూ ఇట్లు కోరిరి: ఓ భూపాలకురారా, నేను సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినంత వరకు వేచి ఉండి పిమ్మట నా ప్రాణాలను విడిచెదను. ఏమైనను మీరు నా చివరి కోరికను మన్నింపదలచినచో మీరు మీ శత్రుత్వమును విడిచి యుద్ధమును నిలిపివేయగలరు. తరువాత బాణాలను శరీరము నుండి నైపుణ్యముతో పెరికివేయగలిగే వైద్య నిపుణులెందరో అక్కడకు చేరుకునిరి. భీష్ముడు, నేను వీరక్షత్రియులు సాధింపదలచు ఉన్నత స్థితిని పొంది ఉంటిని కనుక ఇక వైద్యుల అవసరము లేదని వారికి తగిన పారితోషకాలను అందించి తిరిగి పంపమని ఆదేశించెను. రాత్రి సమీపించుటతో కౌరవ మరియు పాండవ పక్షములోని వీరులందరూ భీష్మునికి ప్రదక్షిణలను చేసిరి. తరువాత అతని సంరక్షణ కొరకు అంగరక్షకులను నియమించి తిరిగి తమ తమ శిబిరాలకు విశ్రమించుటకు వెళ్ళిరి. శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజును సమీపించి ఇలా పలికెను: ఓ రాజా, విజయపథమును కల గొప్ప ఆటంకమైన భీష్ముడు పడిపోవుట నీ గొప్ప సౌభాగ్యము. అందుకు మహారాజు యుధిష్ఠిరుడు ఇలా బదులిచ్చెను: హే కృష్ణ, ఈ ఖ్యాతి పూర్తిగా నీకే దక్కును. పితామహుని ఓటమి అనేది నీవు నీ శుద్ధ భక్తుల రక్షణ కొరకు చూపు కృపకు ఫలితమే. మరుసటి రోజు ఇరుపక్షాలలోని యోధులందరూ మరొకసారి తమ ఆయుధములన్నింటినీ ప్రక్కన విడిచి భీష్ముడు శయనించి ఉన్నట్టి ఆ ప్రదేశమును చేరుకొనిరి. అక్కడ వేలాది స్త్రీలు భీష్ముని శరీరంపై చందనముతో కూడిన పూలరెక్కలను చల్లుటను చూచిరి. నిజమునకు అక్కడ వృద్ధులు, పిల్లలు వంటి అన్ని రకాల వ్యక్తులు అంపశయ్యపై శయనించి ఉన్నట్టి కురుయూదుని దర్శించుటకు గుమికూడిరి. ఏమైనను భీష్ముడు శరీరము గాయాల బాధతో దహించుకుపోతూ దాదాపు స్పృహ కోల్పోతుండెను. తీవ్రదాహంతో భీష్ముడు అక్కడ సమావేశమైన రాజులందరితో మంచినీటిని తీసుకురావలసినదిగా కోరెను. దానితో రాజులందరూ వజ్రాలు పొదిగిన వివిధ రకాల బంగారు పాత్రలలో చల్లటి నీటిని తీసుకువచ్చిరి. కాని భీష్ముడు వాటినన్నింటినీ తిరస్కరిస్తూ ఇట్లు పలికెను: ఓ భూపతులారా, నేనిప్పుడు మానవులకు ఉద్దేశింపబడిన అన్ని రకాల సుఖాలను త్యజించితిని. మరోసారి అర్జునుని పిలిపించగా అతడు ముకుళిత హస్తాలతో వారి ఆదేశము కొరకు వేచి ఉండెను. దానితో భీష్ముడు ఇలా కోరెను: ఓ కుంతీపుత్ర, నా శరీరమంతయో దహించుకుపోతూ నోరు ఎడారిక వలె శుష్కించుకుపోతుండెను. దయచేసి కొంత నీటిని సమకూర్చుము. దానితో అర్జునుడు వెంటనే రథమును అధిరోహించి భీష్మునికి ప్రదక్షిణ చేసి గాంధీవమును ఎక్కుపెట్టి అస్త్రమును పర్జన్య మంత్రముతో ఆవాహన చేసి వెంటిని చివరి వరకు లాగి భీష్ముడు శయనించినట్టి ప్రదేశములో దక్షిణ దిక్కున నేలలోకి విడిచెను. దానితో నేల నుండి స్వచ్ఛము మధురమైన నీరు పెళ్ళుబికి అమృతతుల్యమైన రుచితో అతని నోటిలోకి పడి దాహమును తీరెను. ఈ అద్భుత కార్యమును చూచిన రాజులందరూ పాండుపుత్రుని అసమాన ప్రతిభను ప్రశంసిస్తూ తమ శంఖాలను దుందుబులను మోగించిరి. అట్టి మహారాజులందరి సమక్షంలో భీష్ముడు అర్జునుడిని నరోత్తముడని, మేటి విల్లుకాడని కీర్తించును. విదురుడు, సంజయుడు, ద్రోణుడు మరియు శ్రీకృష్ణ భగవానుడు వంటి వారు అందరి అందించిన సత్సందేశాలను మూర్ఖుడైన దుర్యోధనుడు నిర్లక్ష్యపరచెను. భీముని గదాఘాతాలకు అతడు యుద్ధరంగంలో నేలకొరక తప్పదని తన పలుకులను ముగించెను. భీష్ముని పలుకులను వినిన దుర్యోధనుడు హృదయములో ఆవేదన చెందెను. భీష్ముడు ఇంకను ఇట్లు తెలిపెను: దుర్యోధన, అర్జునుడిని ఉన్నత శక్తిశాలిగా నీవు అంగీకరింపవలను. శ్రీకృష్ణ భగవానుని రక్షణలో పోరాడుతున్నట్టి
అతడు అజేయుడు. నీవు ఇప్పుడు పాండవుల పట్ల విరోధమును విడిచి సంధి చేసుకునుము. యుధిష్ఠిరునికి ఇంద్రప్రస్థమును రాజధానిగా సగరాజ్యమును ఇచ్చి మిగతా యోధులను జీవించనిమ్ము. పౌత్ర, నా సలహాను అంగీకరించుము. లేనిచో పర్యవసానముగా ఘోర పరిణామాలను ఎదుర్కొనక తప్పదు. ఇట్లు పలికి భీష్ముడు మౌనం వహించెను. తరువాత భీష్ముడు ధ్యానయోగ ద్వారా తన మనస్సును పరమాత్మపై కేంద్రీకరించి ఈ భౌతిక జగత్తు నుండి విముక్తి సాధించుటకు పుణ్యకాలం కొరకై వేచి చూస్తుండెను. భీష్ముడు దుర్యోధనుని శ్రేయస్సు కోరి అందించిన సలహాను దుర్యోధనుడు మరణాసన్నమైన వ్యక్తి ఔషధమును తిరస్కరించినట్లుగా తిరస్కరించెను. పిమ్మట యోధులందరూ తమ తమ శిబిరాలను తిరిగి చేరుకొనిరి. వారందరూ వెళ్లిపోయిన పిమ్మట అంపశయ్యపై కళ్ళు మూసుకుని శయనించిన భీష్ముని వద్దకు కర్ణుడు ఒంటరిగా వచ్చెను. పితామహుని పాదముల వద్ద ప్రణామాలను సమర్పిస్తూ ఇలా పలికెను: ఓ భీష్మ, నేను కర్ణుడను. పూర్వం నేను ద్వేషభావనతో ఎల్లప్పుడూ నిన్ను చూస్తుండెడివాడను. కర్ణుని పలుకులను వినిన భీష్ముడు నెమ్మదిగా కన్నులు తెరిచి కాపలాదారులను దూరముగా పంపి కర్ణుని ఆప్యాయముగా ఒక చేతితో దగ్గరకు తీసుకుని హత్తుకొనెను. తరువాత భీష్ముడు ఇలా పలికెను: కర్ణా, నిజమునకు నీవు కుంతీపుత్రుడవు, అతిరథుని పుత్రుడవు కాదు. కనుక పాండవుల పట్ల నీ వైరము అజ్ఞానముతో కూడుకున్నది. నీవు జన్మించిన నాటి పరిస్థితులు మరియు దుష్ట సాంగత్యము చేత నీ హృదయం ధర్మాత్ములైన పాండవుల పట్ల ద్వేషభావనను పొందెను. నిజమునకు నీ పట్ల నాకు ఎటువంటి ద్వేషభావన లేదు. కేవలం నీవు పాండవుల పట్ల వైరిని కలిగి ఉండుట చేత నేను నీ పట్ల కఠినముగా ప్రవర్తించితిని. లేనిచో నేను నిన్ను ప్రశంసిస్తుందును. నిజమునకు నీవు అర్జునుడితో సమాన శక్తివంతుడవు. కనుక ఇప్పుడు నా అభ్యర్థనను గౌరవిస్తూ నీ వాస్తవ సోదరుడైన పాండవుల పక్షమును వహింపుము. దానితో దుర్యోధనుడు తన తప్పును ఎరిగి తన దాయాదులతో యుద్ధమును మానుకొనును అని పలికెను. అది వినిన కర్ణుడు: ఓ పితామహ, నేను నా జన్మకు సంబంధించిన రహస్యమును ఎరుగుదును. ఏమైనను నేను దుర్యోధనునికి నా జీవితమును అంకితము చేసినందున అతడి పక్షమును వీడలేను. మరియు సమయము మించిపోవుటతో అర్జునుడితో వైరం వీరుట కూడా ప్రస్తుతము సాధ్యపడదు. అందుచేత యుద్ధములో ప్రవేశించుటకు అనుమతించగలరు. అట్లే గతములో నేను మీ పట్ల పలికిన పరుషవాక్కులకు కూడా నన్ను క్షమించగలరు అని భీష్ముని ప్రార్థించెను. భీష్ముడు ఇట్లు బదిలిచ్చెను: కర్ణా, నేను నిన్ను క్షమిస్తుంటిని. శక్తివంతులైన మీ వీరులకు ప్రగల్భాలు పలుకుట మరియు కఠినముగా ఒకరి పట్ల మరొకరు నడుచుకున్నటకు సహజమే. నీవు పాండవులతో వీరోచితముగా పోరాడి స్వర్గలోకాలను సాధించుటకు సంతోషముగా అనుమతిస్తుంటిని. క్షత్రియునికి ధర్మయుద్ధములో పాల్గొన అవకాశము కంటెను మించిన గొప్ప ఆనందానుభూతి మరొకటి ఉండదు. అటు పిమ్మట కర్ణుడు తన రథమును అధిరోహించి దుర్యోధనుని శిబిరమునకు మరలెను. ఇంతటితో మహాభారతంలోని భీష్మ పర్వం సమాప్తం. తర్వాత వీడియోలో మనం ద్రోణ పర్వాన్ని ప్రారంభిద్దాం. మీకు మహాభారతం నచ్చినట్లయితే నవర్షి స్టోరీ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.